దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరిచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కనికరించండి, ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకిప్పుడు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న లేఖన ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలతో క్రీస్తు మర్మమైనటువంటి సర్వ సంపూర్ణ సత్యమైన ఉపదేశాన్ని ఏమవుతుందో అది బయటికి తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుడు అయా ఇదిగో తన్ని నిలిచి ఉండగా మీ దాసుని నోట ఆ మాటలు ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ అయా మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో మీ దాసునుకు నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్ శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఆనాడు పౌలు ప్రకటించినప్పుడు, పేతురు ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడి తెరవబడి అద్భుతాలు జరిగినట్లుగా, అంతకంటే గొప్ప అద్భుతాలు జరిగినట్లుగా, అందరికి వినబుద్ధి కలుగునట్లుగా, వినబుద్ధి కలిగినంత వరకు నువ్వు బోధించి నీవే ప్రతిదీ క్షుణ్ణంగా స్పష్టంగా తేటగా బోధించి ప్రాణాత్మ శరీరాలను సంతృప్తి పరచమని, నీ పోలికగా సంపూర్ణలగునట్లుగా కృపదైత్యమని, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని బడా మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆనాడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసేలాగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అంతటికంటే ముందుగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా, నీకు సిగ్గు తెచ్చే బిడ్డలుగా మేము ఉండకుండా నీకు ఘనత తెచ్చేలాగా, సంతోషం కలిగించేటువంటి బిడ్డలుగా, సేవకులుగా ఉండేలా కృప దయచేయండి. అలాగ మాకు బోధించమని, అట్టి కృప పొందినట్లుగా బోధించమని బయటలాడుతున్నాం. అయా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు ఇంచాది మరికి ఏమై అడ్డుపడుతున్నా వాటి ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నా. నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఇప్పుడే నీకు ముందే ఏకీపిస్తున్నా. ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచి నీవే అగ్ని ప్రాకారమై ఉండి మాతో ఉండి అయా నీ కృప ద్వారా మా అందరితో మాట్లాడమని బయటనాడుచు. మేమున్న ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలున్న గృహాలను సినాయి పర్వతాలకు చేసి స్తుతి సింహాసనాసుడు నీ సన్నిధి ప్రభావం, తేజో, మహిమ చేత నింపి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులిల్లలా చేసి నువ్వే అందరితో నాతో మాతో మాట్లాడలేవు. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. కలువరి సిలువ రక్తంతో నన్ను కడుగు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపరితుట కొట్టి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే, శుద్ధ సువర్ణంగా మార్చు.
పరలోక శుద్ధ సువర్ణ చైలు నాపై ఇంకనో గొప్పగా ఉంచి ఇర్మియా 1 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. ఎహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టరు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపి చక్కగా మమ్మల్ని నిలబెట్టి నీవు మాతో మాట్లాడు. నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఉపదేశాన్ని మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా, ఈ వీడియో ద్వారా ఇక ముందు వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:5 వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆమేన్, హల్లెలూయా. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి అంతటి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఒకటిలోనే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రాజులైన యాజక సమూహం. ఎవరు? రాజులైన యాజక సమూహం. ఇదే 2వ అధ్యాయము 9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఇదే మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. చూడండి, 2వ మాట. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంది, దేవుని యొక్క అనాది ప్రణాళికలో అందరి ఎడల ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఒక్క ఆలోచనలోనే 2 కోణాలు ఉన్నాయి. ఆ ఒక్క ఆలోచనలోనే 2 కోణాలు. ఏంటి అయ్యా 2 కోణాలు అంటే, ఒకటి యాజక సమూహం అంటే నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడేవాడే యేసుక్రీస్తు నామం పేరట తండ్రి అయిన దేవునికి ప్రజలకు మధ్యలో ఉండేవాడే యాజకుడు. 2వ కోణం ఏంటంటే రాజులైన రాజ సమూహం. రాజ్యం అంటే పరిపాలన బాధ్యతలు. గమనించండి, మీకు బాగా అర్థం కావాలంటే ఒక 2 దైవజనుల చరిత్ర చెప్తాను. 2 దైవజనుల చరిత్ర. ఒకటి బిల్లీ గ్రహాం గారు. అమెరికా వైట్ హౌస్ నుంచి కబురు అందింది, అయ్యా మీరు గనక వచ్చి ఆ అమెరికా యొక్క ప్రధానమంత్రి ఆ స్థానాన్ని అధిష్ఠిస్తే, అంటే స్వీకరిస్తే, పరిపాలన బాధ్యతలు మీరు తీసుకుంటే మీ మాటలు విని అనేకులు బ్రతుకులు మారుతున్నాయి. అలాగనే మీరు గనక పరిపాలన వ్యవస్థలో ఉంటే ఖచ్చితంగా ఈ అమెరికా మొత్తం పూర్తిగా క్రీస్తు రాజ్యంగాను
ప్రేమ సామ్రాజ్యంగా మారిపోతుంది. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీరు ప్రధానమంత్రి స్థానంలో నిలబడండి. మేమంతా ఏకీగ్రహం అంటే ఒకేసారిగా అందరూ సమ్మతితో మేమంతా ఇదిగో ఈ వ్యక్తిని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఏకీభవించి అంగీకరిస్తున్నాం. ఇక ఓట్లు లేవు, పోటీలు లేవు. అట్లా చాలా ఎలక్షన్లు కొన్ని పంచాయతీలో అట్లా ఎలక్షన్ పెట్టకుండా ప్రజలందరూ కలిసి ఒకడిని పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే ఇన్ని లక్షలని ప్రభుత్వం కొంత ఓతంగా చేయూతగా అంటే కానుక అనొచ్చు అలాగిస్తుంది ఆ పంచాయతీకి. 5 లక్షలు ఎంత ఉంది అలా కానుకగా ప్రభుత్వం ఇచ్చేది. ఏకీగ్రీవంగా ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం. అలాగే అదే పరంపరలో బిల్లీ గ్రహం గారితో అంటున్నారు, వైట్ హౌస్ నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుకుందాం, ఎంపీలు అనుకుందాం, ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని అన్ని దేశాలు కాపీ తీసుకున్నాయి. కొన్ని వాళ్ళకు నచ్చినవి తీసుకొని షరతులతో ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు పొందుపరుచుకొని దాన్ని అమల్లో పెట్టుకున్నారు. అన్ని దేశాలకు మన భారతదేశం యొక్క రాజ్యాంగమే మూలం. దీనిలో నుంచే కాపీగా తీసుకొని వాళ్ళకు నచ్చినవేమో ఆ రాజ్యాంగంలో ఉంచుకున్నారు. మన దేశానికి నచ్చినవి కొన్ని, వాళ్ళకు నచ్చనివి కొన్ని ఉన్నాయి. ఆ నచ్చని వాడు తీసేసి నచ్చిన వాటితో రాజ్యాంగాన్ని సిద్ధపరచుకొని అమల్లో పెట్టుకున్నారు. ఆ పరంపరలోనే మనకేమో రాష్ట్రపతి ఉంటాడు, అయినా కానీ ప్రధానమంత్రి పరిపాలన చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇతర దేశాల్లోనేమో ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి ఏకగ్రంగా దేశ ప్రథమ పౌరుడు అని చెప్పి నిలవబెడతారు. ఆడ కూర్చున్నైనా మగవాడిని నిలబెట్టి అతనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రధానమంత్రి కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి. ప్రథమ పౌరురాలని చెప్పని ఆ పదవి ఉంటుంది. ఆమెను మాత్రమే ఆడ కూర్చురైనా మగవాళ్ళైనా ఆ స్థానంలో కూర్చుంటే వారినే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పంటారు. ప్రధానమంత్రి కాదు. ప్రధానమంత్రి కంటే పై తలకాయ ఉంది రాష్ట్రపతి, ఆయన తర్వాతే ప్రధానమంత్రి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని రాష్ట్రపతిగాను, ఆయా సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి రిటైర్డ్కి వచ్చేటువంటి వ్యక్తులనేమో ఆయా ప్రాంతాల్లో ఇటోళ్ళనట్టు అటోళ్ళనిట్టు గవర్నర్లుగా వేస్తారు. అలా ఆ పరంపరలోనే రోసయ్య గారు కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎక్కడో గవర్నర్గా చేశాడని. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పని మిమ్మల్ని ఎంచుకుంటున్నాం ఏకీగ్రీవంగా, ఏ అభ్యంతరాలు లేకుండా మేము మా పూర్ణ అంగీకారంతో మీకు ఆ షీట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామయ్యా, రండి అంటే బిల్లీ గ్రహం గారు అన్నాడు, నేను ఇప్పుడు ఒక చాలా విలువైన స్థానంలో ఉన్నాను, ఆ స్థానం నుంచి నన్ను ఎందుకు దించుతున్నారు అన్నాడు. అంటే యేసుప్రభు వారి యొక్క సేవకుడిగా నేను బ్రతకటం, యేసుప్రభు వారి యొక్క సేవకుడిగా నేను గుర్తింపు కలిగి ఉండటం, అదే నాకు ఉన్నతమైన స్థానం. ఆ స్థానాన్ని కూడా ఈ రాజకీయ సంబంధమైన అగ్రపీఠాన్ని ఇచ్చి నన్ను ఎందుకు దిగజారుస్తారు, నన్ను ఎందుకు కిందకు లాగుతారు అండి ఆయన. ఒకటి, ఆ బిల్లీ గ్రహం గారి కోసం చాలామంది పడిగాపులు కాశారు, ప్రేయర్ చేయించుకున్నారు. రెండో వ్యక్తి మన ప్రాంతంలోనే, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కేఏ పాల్, ప్రపంచ శాంతి దూత అన్నారు. ఆయన కోసం ప్రపంచంలో అన్ని దేశాల ప్రధానులు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ జపాను, ఇలా రకరకాల ఏ దేశాలకు సంబంధించిన ఆ దేశాల యొక్క ప్రథమ పౌరులు అంటే ప్రెసిడెంట్లు అనమాట, వాళ్ళంతా క్యూలో ఉండి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కోసం, ప్రేయర్ చేయించుకోవటం కోసం ఎదురు పడిగాపులు కాశారు. ఎందుకు ఈ ఇద్దరు సాక్ష్యాలు నేను మీ ఎదుట పెడుతున్నానంటే,
దేవుడు గుర్తు చేశాడు కాబట్టి పెట్టాను అని అంటాం కూడా వాస్తవమే. అయితే మనకు అర్థం కావాలి ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు మనల్ని కోరుకుంది ఎందుకంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామం పేరట మధ్యవర్తిగా నిన్ను నన్ను సగటు విశ్వాసైన పరిచారకులైన సంఘ పెద్దలైన సేవకులైన వీళ్ళంతా మధ్యవర్తులే. సంఘానికి యేసు నామంలో తండ్రి అయిన దేవునికి మధ్యలో సేవకుడు ఉంటాడు మధ్యవర్తిగా. కానీ హోల్ వరల్డ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి నువ్వు నేను మొత్తం విశ్వాసి మొదలుకొని రక్షణ పొందిన వ్యక్తి, విశ్వాసి మొదలుకొని సేవకుడి వరకు ప్రతి ఒక్కరూ మధ్యవర్తులే, అంటే యాజకులు. యాజకులైన వాళ్ళు చేయవలసిన పని ఏంటి? ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? లేఖనంలో చోట రాయబడి ఉంది, పవిత్రముగా నీకు అర్పింపదగినవి మా పెదవులే కదా ప్రభువా అని. పెదవులతో ఏం అర్పిస్తాము చెప్పు? ఎవరైనా దాని మీద అంచనా ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. పెదవులతో అర్పించేవి ఏంటి? వచ్చే బుధవారం దాకా అవకాశం ఉంది. పెదవులతో అర్పించే ఏంటి? సరే, కష్టపడొద్దు కానీ నేనే చెప్తాను. పెదవులతో అర్పించేవి స్తుతులు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు. దేవునికి అనుకూలమైన ఏంటి అంటే, కీర్తనకారుడు చోట అంటాడు, ఇజ్రాయేలీయులు చేయు స్తోత్రములపై ఆశీనుడగువాడా అని చెప్పని రాసి ఉంటుంది. స్తుతులకు పాత్రుడా అని రాసి ఉంది. స్తుతి సింహాసనాసీనుడా అని ఉంది. మొట్టమొదటిగా దేవునికి మనం అనుకూలంగా అర్పింపదగిన ఏమైనా ఉన్నాయంటే మన పెదవుల ద్వారా అర్పించేటువంటి స్తుతి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత దేవునికి అనుకూలంగా అర్పింపదగినవి ఏంటి? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఉంటుందన్నమాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎట్లా? సంపూర్ణ భక్తియు మాన్యతయు. మాన్యత అంటే పరిశుద్ధత, ఎటువంటి కల్మషం లేనటువంటి పరిస్థితి కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అనుకూలమైన వంటివి అర్పించే వాటిలో మొట్టమొదటిది మన పెదాలు, స్తుతి స్తోత్రాలు. రెండవది మనుషులందరి కొరకు ప్రార్థన. ప్రార్థన ఎందుకు? మనం సుఖముగాను నెమ్మదిగాను పరిశుద్ధంగాను సంపూర్ణమైన భక్తి కలిగి ఉండటానికి దోహదపడేటువంటి మార్గాలు. ఆ కిందనే 3వ వచనంలో అంటాడు భక్తుడైన పౌలు, ఇది మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ అనుకూలమై ఉన్నది అనే దాంట్లో ఇక్కడ 3 ఉన్నాయి. దేవుడికి అనుకూలమైన పెదాల ద్వారా అర్పించేయి 2 అయితే, ఇప్పుడు దేవునికి అనుకూలముగా ఉన్నటువంటి 3 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చదువుకున్న లేఖనంలో మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడైనా విజ్ఞాపన చేసేటప్పుడైనా ప్రభు చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రభు అన్నాడు కదా యేసయ్య, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నీ ఎదుటివారు నీకు ఎలాగో చెయ్యాలని ఆశపడుతున్నావో, నీ ఎదుటి వారి దగ్గర ఎటువంటి నీకు గౌరవ మర్యాదలు దక్కాలని తపన పడుతున్నావో,
నీ ఎదుటి వారి దగ్గర ఎలాంటి సహాయం నీకు అందాలనుకుంటున్నావో నీకు ఇంకా అర్థం కావాలంటే నీ శరీరంలో సగభాగం నీ భార్య, నీ శరీరంలో సగభాగం నీ భార్య. అయితే ప్రభు అన్నాడు, నీ భార్యను నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించు అన్నాడు. సొంత శరీరాన్ని ఎవడైనా ప్రేమించారా? నాకైతే తెలియదు. ప్రేమించేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, దేవునికి మహిమ కలుగును గాక. ఏంది? నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించు అన్నాడు. ఆ మధ్యకాలంలో నేను చెప్పాను, తమ్ముడు తబలా కొట్టే తమ్ముడు సత్తనపల్లిలో వాళ్ళ స్వగ్రామం పెళ్లి జరుగుతూ ఉంటే మేము కూడా పోయాం. ప్రమాణాలు చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, నీ భార్యను కలిమినందు లేమి అందును రోగం అందును కరువు ఇరుకు ఇబ్బంది ఇట్లా ఉంటాయి కాబట్టి ప్రమాణాలు అన్నిట్లో నమ్మకంగా వేరొకరిని ఆశయించకుండా ఈమెతోనే నమ్మకంగా నీ పెండ్లి భార్యగా అంగీకరించి కాపురం చేయదువా అంటే చేస్తాను. ఎట్ట చేస్తుందని ఎట్ట ప్రేమిస్తావు అంటే క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో అలాగ నా భార్యను ప్రేమిస్తాను అన్న. మరి అతను చేస్తున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ఆ ప్రమాణం విన్నాను. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి నేను ఇదే మాట నా జీవితంలో అన్వయించుకొని ప్రభు సెలవిచ్చినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి అమ్మాయి పెండ్లి అని చెప్పి అన్నప్పుడు ఆమె విషయంలో నా కళ్ళల్లో రక్తం గడ్డగట్టేంతగా ఏడ్చి మరి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఆమె దేవుని ప్రణాళికను కాదని వేరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈరోజు సంతానం కలిగి ఉంది. ఇక అది మొదలుకొని ఇక రక్షణ లేనప్పుడు ఒక గాయం అయితే రక్షణ పొందిన తర్వాత దేవుని ప్రణాళిక అంతా తెలిసి నమ్మకుండా వాడకున్న సొంత అభిప్రాయాలను బట్టి అడుగులు వేసి నాకు ఇక్కడ దొరికిన కారణాలు ఏంటంటే, ఒకటి కులం, రెండోది వయసు, ఇంకోటి పోషణ, ఇంకోటి కుటుంబ సభ్యులు. ఈ కారణం పబ్లిక్గా నా ముఖాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కారణాలను బట్టాను నీకు ఇలా ఇది ఇబ్బంది అని చెప్పాను. సరే నేను చేయగలిగేదేమో నా ఉన్న స్థితి అది. నేను మౌనంగా దేవుని పాదాలు పట్టుకొని వెళ్తానే ఉన్నాను, దేవుడే తన చిత్తంలో. ఎందుకంటే దేవుని ప్రణాళికలో వెళుతున్న ఈ సేవ ఏ అనుభవాల నుంచి దేవుడు తీసుకువెళ్తాడో నాకైతే తెలియదు. అయితే సేవలో ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, చాలా కట్టలాడే పరిస్థితులు కూడా ఉంటాయి. అవి ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, ఆదుకోవటానికి ఉన్న దాంట్లో కొంత సహాయపడి ఓదార్పునిచ్చే మాటలు అందించి వాళ్ళకు ఓచంగా పక్కన నిలబడి ప్రోత్సాహకంగా ఏంది నేనున్నా నీకు తోడుగా, నీ వాళ్ళు ఎవరైనా నీకు వెలివేసినా నేనున్నా నీకు తోడుగా, దిగులు పడమాక, నీకే సహాయమైనా నా దగ్గరికి నేను ఇస్తాను నీకు అనేటువంటి ఆ ధైర్యం, ఆ ధీమ వాళ్ళల్లో కలిగేలాగా నాకు నా తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా నాకు అండగా లేకపోయినా అందరూ వెలివేసినా నాకు నా దైవజనుడు ఉన్నాడు. నా దైవజనుడు నన్ను ఆదుకుంటాడు, నాకు తోడే ఉంటాడు, నన్ను బలపరుస్తాడన్న నమ్మకం కలగటానికే ఇరుకైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా. ఇప్పుడు నేను ఉన్నా వైద్యం చేయించుకోవడానికి స్తోమత లేదు, ఈ చెవులు ఇవన్నీ, ఈ తల ఇటు భాగమంతా దిమ్ముగాను మొద్దుబారినట్టు ఏమవుతుందో తెలియదు. మా అక్కకి చెప్తే అలా ఉంటే పక్షవాతం వచ్చుద్దిరా, దేవుని స్తోత్రం తొందరగా పోవచ్చు అని చెప్పాను. నాకు తెలుసు నా ప్రభు అంత తేలిక తీసుకోడు, ఆయన చేసిన నిత్య నిబంధన ఉంది, ప్రభు చేసిన నిత్య నిబంధన ఉంది. ఆ నిబంధనలోనే నిలబడి ఉన్నాను. నేను దారి తప్పి నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతూ ఉంటే ఆ నిబంధన జరిగిపోద్ది, నేను ఒక ధరిని ఉంటా, ప్రభు పక్కన ఉంటాడు, ఇక నాకు రేల కోటింగ్ ఉంటుంది అన్నమాట. కానీ నా ప్రభులోనే ఉన్నాను కాబట్టి పోయిన మంగళవారం స్టవ్ ఆగిపోయింది, వండుకోవటానికి ఏమీ లేదు. శుక్రవారం సాయంత్రం దాకా ఏం వండుకోలే, అమ్మని తీసుకెళ్ళి చెల్లెళ్ళ ఇంటికాడ అక్కడ ఉంది.
ఇక నేను ఆడ ఉంటుంది నాకు తెలిసింది ఏదో ఆ నీళ్లు తాగితే చిన్నగా బండి నడుస్తూ ఉంది. శుక్రవారం సాయంత్రం స్టవ్ వెలిగింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నానికి రాత్రికి ఆగిపోయింది. ఓ సగం ఉడుకుతా ఆగిపోయింది. అంతే, దానికి వెళ్ళి చూస్తా దేవుని స్తోత్రం అనుకోని చెప్పని చెరికాసిన మంచిని దాగి పడుకుంటే దేవుడు ప్రేరేపించి పలానా వ్యక్తిని అడుగు అంటే ఆ వ్యక్తిని అడిగా. మరి మీరు ఎవరిని అడగరని చెప్పాను అన్న దానికి కూడా సమాధానం, నేను నోరు తెరిచి ప్రభువుని అడగకుండా ఎవరిని అడగను. ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో అవసరతలు తీర్చుకున్న వాళ్ళని చూశాను. ఇవ్వలా, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి చేతిలో, డబ్బులున్నా కానీ ఇవ్వలా. ఇక అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా. ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు, వారిని ఆదుకో ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను కూడా ఆదుకో అని చెప్పని నేను ఆ పరిస్థితుల్లో ప్రభు నేర్పేటువంటి పాఠం నేను నేర్చుకున్నట్లయితే వెంటనే ఒక మార్గం చూపిస్తాడు, ఫలానా వైపుకు వెళ్ళి అక్కడ నీకు సహాయం ఉంటుంది అని. ప్రభు మధ్యాహ్నం నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, కొద్దిగా ఓపిక పట్టు. అమ్మ తెల్లారి 10:30కి ఇక నాకు దడదడగా ఉందయ్యా, గుండెల్లో దడదడగా ఉంది, అర్థం కావట్లేదు. ఇక పొద్దున్నే లేచి బజారుకి పోతే ఆ కాలం అడ్డం వచ్చింది, ఎటు పోవాలి, ఓ పక్క బండి ఆగిపోద్ది, బండిలో ఆయిల్ లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆడ ఇడ్లీ అని పోతే దోశ దొరికింది, తెచ్చి ఇడ్లీ పెట్టే ముందు ఆమె దడ ఆగితే తర్వాత దేవుడు ఏదో దారి చూపించాడు. నేనేమన్నా బీరువాళ్ళు ఏమన్నా మర్చిపోయాను ఏమన్నా ఉంటాయని చూసా. ఎంత కరువున్నా సరే ప్రభు కృపను బట్టి దశంభాగం మాత్రం అంటుకోను. నాకు కట్టకట్టలాడుతున్నా సరే, ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సింది దేవుడిది, అవి పక్కనే ఉన్నాయి. అపవాదిగాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఆ దశంభాగం తీసుకెళ్ళు అని. దేవుణ్ణి అడుగుతున్న, ఈ ప్రేరణ నీదేనా అని. ప్రభు అంటున్నాడు, కొద్ది గోపిక పట్టు, నీకు డబ్బులు వస్తాయి నీ చేతికి. అట్లానే ప్రభు చెప్పినట్లుగా 1:30 తర్వాత చిన్నగా బజారుకి వెళ్ళాను. ప్రభు చెప్పినటువంటి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఫోన్పే ద్వారా కొంత అమౌంట్ కొడితే ఎట్టుబోయేట్టుంటుందని చెప్పాను. గ్యాసు, మంచినీళ్ళు ఏమో ఈ వర్షాన్ని నమ్మటానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇరుకులో కూడా ప్రభు యొక్క సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే ఎన్నో రకాల అనుభవాలు, నిందలు, అవమానాలు, వేదనలు, ఇరుకు, చెయ్యని పనుల మీద కూడా చేశారని నిందలు మోపుతారు. సేవ అంటే అదే. రోషం కలిగి నువ్వు భక్తి చేయడానికి నడుం బిగించావా? ఇదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయం అట్టుకుంటే ఇక్కడ ఉంటుంది చూడు. క్రీస్తు యేసునందు 8వ వచనంలోనూ ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటయ్యా ఆ మాట అంటే, సద్భక్తి చేయను ఉద్దేశించు వానికి 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం అట్టుకుంటా. సద్భక్తి చేయను ఉద్దేశించు వారికి ఏం విస్తరిస్తాయి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అంటే నువ్వు మంచిగా భక్తి సాధన చేయాలనుకుంటే నువ్వు వెళ్తున్న ఆ సైతానుగాడు ఊరుకోడు. తల్లిలోనో, తండ్రిలోనో, తాతయ్యలోనో, చెల్లెల్లోనో, అన్నలోనో, అక్కలోనో, తమ్ముళ్ళలోనో, బంధువుల్లోనో, ఇరుగు పొరుగు వారిలోనో, సేవకుల్లోనో, సేవకురాల్లోనో, నీ సంఘస్థులు ఎవరో ఒకళ్ళు దోరచరు. దగ్గర బంధువులు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళలో దోరచరు. ఇక కంపెనీ రాళ్ళు పడుతూ ఉంటాయి. ఏంది ప్రభు అని దిగులుగా కృంగిపోతాం, మానసికంగా కృంగిపోతాం. అలాంటి రాళ్ళు నాకు కూడా పడ్డాయి. ఉపవాసం వేసుకోవటం, ఇదిలిచ్చటం, పైకి లేవటం. ఈ అన్ని అనుభవాలకు నాకు ఇష్టమేనయ్యా అనేటువంటి దైవ సంకల్పంలో సిద్ధపరచబడిన అమ్మాయి అయితేనే వివాహంలో నాకు జత పనికత్తెగా, అలాగే దాసురాలుగా, అలా దేవుని యొక్క
సహదాసురాలుగా అలాగే నాకు సాటి అయిన సహాయంగా నడవగలుగుతుంది. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పని తడవకోసారి తగాద పెట్టుకొని, లేదంటే ఆ టీవీ ఎదురు కూర్చొని ఆ రిమోట్ నొక్కుంటా ఆ రేకులు ఈ రేకులు వాడి కొంపగోల ఈడిని నాశనం చేయని ఇట్లాంటి నాటకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త సినిమా డ్యూట్ అని ఏవో రకరకాల సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు షికార్లన్నీ వస్తామంటే ఎవడో ఒకటి స్టీరింగ్ తిప్పుతాడు రోడ్డు మీద. అప్పుడప్పుడు నాకు ప్రయాణాల్లో ఇక్కడ ఎవరైనా పలానా ప్రయాణానికి వెళ్ళాడు తిరిగి క్షేమంగా తీసుకురా ప్రభు అని ప్రార్థనలో కూర్చునే వాళ్ళు లేకపోవటాన్ని బట్టే నిద్రమొంపు వచ్చి రోడ్డు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకెవడన్నా మంచిగా గురి చూసి బండి అంతే డైరెక్ట్గా వచ్చింది అనుకో, కప్ప సామెత అయింది. కప్పో కుక్కో పిల్లో పెద్ద టైర్ల కింద పడితే ఎట్టయిద్ది, పిసురు అయిపోద్ది, ఆ టైప్ అయింది. కాబట్టి ఇది ఒక కోణం అయితే, దేవుడిచ్చిన దర్శనం సంస్కరణ పని చాలా కష్టతరమైంది. అన్ని రకాల ఆటుపోట్లకు తాళుకొని నిలబడగలిగే వ్యక్తి అయితేనే, అలాంటి వ్యక్తినే దేవుడు రక్షణలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అమ్మాయి నీ భార్యగా ఎంచబడింది, సేవకు సరిపడ కొలతలు ఉన్నాయి, లోకాశల్లో కొట్టుకొని పోతుంది కాబట్టి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చెయ్యాను. అదే మాట చెబుతా నేను ప్రార్థన చేస్తుంటే మా వాళ్ళకి ఇంకొక రకంగా వినపడదు. ఇంట్లో వాళ్ళకి ఈడెవడో మొత్తానికి ఒకళ్ళు సెట్ చేశాడు, ఈ బతుకు మారలేదు బుద్ధి మారలేదు అనుకున్నారు. దేవుడే నాకు ఉత్తరవాది. ఎందుకంటే ఆయన చూస్తూ ఉండి వీళ్ళు ఎవరు చూడలేదుగా. నేను ఏదన్నా రహస్యంగా ఏదన్నా రచ్చకార్యాలు చేస్తూ ఉంటే, రహస్యంగా వేరొక స్త్రీతో ఏదన్నా తప్పుడు కార్యాల్లో ఉంటే దేవుడి పాటికలు ఉంచడు. పరదేశులమో ప్రియులారు అని చెప్పని పాట నా శవయాత్ర ముందు పాడుతూ ఉండేవాడు. నేను తీసుకున్న తీర్మానం అది. మా పెద్దలు అంటే నా తండ్రి నా ఎదుట ఉన్న తీరు చూసి అలాంటి బ్రతుకు నాకు వద్దు. దేవుడిచ్చిన భార్యతోనే సంతోషంగా ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచుతా. ఎవరైనా నా ముఖం చూస్తే ముఖాన్ని ఫు అని ఉమ్మియాలి. ఎందుకు అలా అనుకుంటున్నావు పాష గారు అంటే, నా భార్యకు మాత్రమే నేను నచ్చాలి, నా భార్యతో మాత్రమే నేను సంతోషంగా ఉండాలి. వేరొక అమ్మాయితో ఏదో ఎంజాయ్మెంట్ చేద్దామని కాదు. ఈ పరంపర ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా పెద్ద వేరొక సబ్జెక్ట్ అవుతుంది. కానీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనే దానికి, నీ భార్యని నీ సొంత శరీరంగా ప్రేమించమనే దాని విషయంలో దేవుడు చెప్పిన ఆ అమ్మాయి విషయంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే, ప్రభు చెప్పిన మాట ప్రకారం నా ధర్మంగా పెండ్లైతే నా భార్య నా పక్కనుంటే, దేవుడు చెప్పిన పని కాదని ఇంకొక రకంగా అడుగులు వేస్తే ఎంతగా గాయపడి ప్రార్థన చేస్తాడో భర్త, అంతగా నేను గాయపడి నా కళ్ళల్లో ఇప్పటికీ ఆ రక్తపు గడ్డల యొక్క అచ్చులు, ఆ మచ్చలు ఉంటాయి. తలస్నానం చేసినప్పుడు ఆ షాంపూ నీళ్ళు కానీ కుంకుడు నీళ్ళు కానీ కళ్ళల్లో పడితే ఎక్కడ వాటికి బ్లడ్ క్లాట్ అయిందో, రక్తం గడ్డగట్టిందో ఆ అచ్చులు కనపడతాయి. అంతగా ప్రేమించి ప్రార్థన చేశాను, ఏడ్చాను, కన్నీరు విడిచాను. ఏంది కన్నీరు విడిచి ప్రార్థన చేశాను నేను. అప్పుడు నేను ఆయన దేవుణ్ణి అడిగా, నీవు నా కొరకు సంఘం కొరకు చెమట రక్తమేంతగా దుఃఖపడి ప్రార్థన చేసావయ్యా. నువ్వు చెప్పిన అమ్మాయి విషయంలో ఇదిగో నా కళ్ళలో రక్తమైతే గడ్డగట్టింది, కానీ నా కళ్ళు ఆ కళ్ళలోంచి వచ్చి ఆ కన్నీళ్ళు రక్తం కాలేదు ప్రభు, క్షమించు. నీ చిత్తమైతే అలాగ నా కళ్ళలోంచి వచ్చి ఆ కన్నీరు రక్తంగా మారేంత దుఃఖపడటానికి కూడా అవకాశం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాను. సంఘం కోసం కూడా అలా ప్రార్థన చేయడానికి నాకు అనుమతి ఇవ్వయ్యా అని కూడా ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాటలు అంటున్నాను? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఏమో పోతను నీ వెనకాల పడి మేము కూడా వస్తున్నాం అంటారు. ఎవరైనా దైవ చిత్తంలో దేవుడు నిర్ణయించినటువంటి అమ్మాయి భార్య అని చెప్పంటే, నాకున్న క్వాలిఫికేషన్స్ ఇవే. కులం లేదు, కావలసినంత డబ్బు లేదు, ఇప్పటికిప్పుడు రోగం అన్నా కానీ హాస్పిటల్లో పోవడానికి దిక్కు లేదు, సరైన పోషణ లేదు. సంస్కరణ పని అంటే అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఇలాంటి దర్శనం కలిగిన వ్యక్తి అయితేనే నా పక్కన ఉండగలుగుద్ది.
అలాంటి వ్యక్తులు ఒకవేళ ముందుకు రావాలన్నా వాళ్ళ అమ్మో నాయనిల కుల రకరకాల గలిబిలు ఉన్నాయి. అందుకే టోటల్గా లోకంలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల వల్ల గాయపడి చావు దాకా పరిగెచ్చా. రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రభు చెప్పినటువంటి ఆడపిల్ల అని చెప్పని ప్రార్థన చేసి కళ్ళల్లో రక్తం గడ్డగట్టేంతగా ఆమెతో ఉన్నటువంటి అంటే నడుస్తున్న విధానము, ప్రభు చెప్పిన ప్రార్థన చేస్తూ ప్రభుతో నడుస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎదురైన అనుభవాలను బట్టి కొన్ని పాటలు కూడా రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ లోతైన ఈ గాయాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ప్రభు కృపను బట్టి పుస్తకం రాయిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏలియా బాగు చేసిన యెహోవా బలిపీఠం అంటే ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు నా ప్రణాళికను కాదని ఆమె వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి సంతానం కలిగి ఇప్పుడు ఉంది కదా, నా ప్రజలు కూడా ఇప్పుడు నన్ను కాదని బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని అలా కూలదోసి నన్ను కాదని అలా వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి నీకు అర్థం కావాలనే ఆ అనుభవం నీ జీవితంలోకి వచ్చింది అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చాలా బాధపడ్డాను ఆ పరిస్థితులను బట్టి. ఈ గాయం భరించుటకు అనే పాట రాసుకున్న మొట్టమొదటిగా ఆ సంగతి ఆమెకు పెండ్లయింది అన్న సంగతి తెలిసినప్పుడు ఈ గాయము భరించుటకు ఎంతంటే అలా గుండె ఆగి మళ్ళీ స్టార్ట్ అయింది. అంతగా వేదన పడ్డాను. తర్వాత దేవుడు ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నాడు ఆ గాయాన్ని అప్పుడు పెట్టింది ఈ పుస్తకం రాయటానికి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదీ మేలేనండి. ప్రభు యొక్క సంకల్పంలో ఆయన అనుకున్నటువంటి విలువైన పని జరిగించుకోవటానికి ఇట్లా అన్నిటి విషయాలు రాజీ పడి దేవుని కృపను బట్టి నా పక్కన నిలబడి సహచరిణిగా సాటి అయిన సహాయంగా ఉండగలిగే వ్యక్తి ఎవరో ప్రభు చిత్తం. నాకు నేనుగా ముందు అడుగు వేయలేను, కానీ నా ప్రభు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమెను హల్లెలూయా అని చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా ఎన్నాళ్ళరా బాబు నెరవేర్చేదంటే, నువ్వు నేను అనుకున్నదైతే 2009లోనో 2008లోనో పెళ్ళి అయిపోయాయి. ఈ పాటికల్లా వీడికి వచ్చినటువంటి పిల్లలు ఉండేవాడు. కానీ ఆ దేవుని సంకల్పం అప్పుడు గాల, దాన్ని కట్ చేశాడు. ఇది ఇప్పుడు దాకా తెచ్చుకున్నాడు దేవుడు ఆశీర్వాదం కోసమే. ఆనాడే పెండ్లైనడితే శాపగ్రస్తమైన సంతానము, శాపగ్రస్తమైన కుటుంబ వ్యవస్థ వంశంగా నడుస్తూనే ఉండేది. నా ప్రభు లేట్ చేయటం వల్ల మా పితరులు తెచ్చిపెట్టినటువంటి శాపా నుంచి విడిపించాడు, నిత్య నిబంధన చేశాడు. మరి ఈ ఆశీర్వాదం అప్పుడు వచ్చేది కాదుగా. ఆలస్యం యేసుక్రీస్తునందు అమృతమే. ఆమెన్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని, లేదా నీ సొంత భార్యను, నీ సొంత శరీరాన్ని ఎలా అయితే ప్రేమిస్తావో నీ భార్యను అలా ప్రేమించమన్నాడు దేవుడు. అలాగ నీ పొరుగు వారి కోసం. మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు, పలానా వ్యక్తి కోసం ఇంతగా తపన పడేది ఎందుకు, ఇంతగా కన్నీరు గార్చి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేశాను. నేను రక్షణలోకి వచ్చినప్పుడు మా వాళ్ళు అసలు నన్ను నమ్మలా. వాళ్ళు నమ్మారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏ చిన్నది వండుకున్నా సరే కొద్దిగైనా బిలిసి పెట్టేవాడు. పిల్లలు లేరు వాళ్ళకి. ఆ అమ్మ ఓవర్ బ్లీడ్ అవుతా గర్భాశయ క్యాన్సర్ కదా అయ్యి అట్లానే వెళ్ళిపోయింది. ఉన్నప్పుడు మేము ఇక్కడ చాలామంది సంఘమంతా కూడి ఏడ్చి మరి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తీసుకెళ్ళమని చెప్పారు. ఆయన ఇప్పుడు నిన్న చనిపోయిన ఆయన కూడా లివర్ క్యాన్సర్ వల్ల బాధపడుతూ అట్లానే వెళ్ళిపోయాడు. ఆయన రోజు పలకరించి వస్తారు. అప్పుడప్పుడు నాకు కాళ్ళకు చెప్పులు లేకపోతే తిరుగుతూ ఉంటే బలవంతంగా ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళి చెప్పులు కొనిపెట్టాడు. ఆకలంటే అన్నం పెట్టాడు, అవసరం అంటే సహాయం అందించాడు. నేను రక్షణ పొందిన కొత్తలో ఆయన పక్కన కూర్చుంటే నాకు తెలియకుండా లోపల ఆత్మల భాషలు వచ్చాయి. అంత నీతిగా భక్తి సాధన చేసినాడు. కానీ కులము, కట్టడలు, పరిస్థితులు అడ్డొచ్చి ఆయన అలా తీసుకొని వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పిన సందర్భాలు, అయ్యా
ఇక్కడికి వచ్చాననే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా కంపెనీ రాళ్ళేస్తున్నారు నా మీద. నా పరిస్థితి చాలా ఇదిగా ఉందన్నప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా 3 రోజులు 4 రోజులు చనిపోతాడని గ్లాసు నీళ్ళలో ప్రార్థన చేసి ఇచ్చాను నేను. ఒకవేళ కొడుకుంటే అదేదో పున్నామ నరకం నుంచి తప్పించడానికి నోట్లో నీళ్లు పోయాలన్నది అదేమో అనిపించింది నాకైతే. పిల్లలు లేరు వాళ్ళకి, అసలు చాలా ప్రేమిస్తారు. ఎంత అంటే మా బాబాయ్ ఒకవేళ ఉంటే అంతగా ప్రేమిస్తాడు అనిపిస్తుంది. చివరికి నిన్న చివరి చూపు చూసుకోలేకపోయాను. ఆ సంగతి దేవుని అడిగినప్పుడు ఆ పరిస్థితి నువ్వు చూస్తే నువ్వు మనిషివి కావు, అందుకని నిన్ను అక్కడికి పోనీయకుండా ఆపాను. ఇంటికి వస్తున్నా 2:2 టైం ఇప్పుడు ఇంటికి వస్తా ఉంటే తీసుకెళ్ళారు. ఇంక వెళ్ళమాకండి, మనసు ఒప్పకబట్టలేక వెళ్ళిపోయి చూద్దానికి పోతే మనుషులు ఉన్నారని పోతే లేడయ్యా తీసుకెళ్ళి అయిపోయింది మట్టి అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈడ చూడకపోయినా పరలోకంలో చూద్దుగానే అక్కడ ఉంటాడు. అప్పుడు నాకు ఆ తెల్లవారి 6 గంటలు చనిపోయాడంటే వాళ్ళ పగలు పోయి బజారుకి అటు వెళ్ళి అడిగాను, ఎలా ఏంటంటే మట్టి చేయటానికి కూడా అన్నలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ముందుకు రావట్లేదంట. హమారా కానీ క్యావ్ హే, మా దగ్గర ఏమున్నాయి, ఏమి లేవు అంటున్నారంట. ఆ మొక్కజొన్న కండలు కాలుస్తూ ఉంటాడు ఆ రవిశంకర్ బార్ షాప్ ఎదురుగా. ఆయన అన్నాడు, నేను పెట్టుకుంటారా ఆ మట్టి కార్యక్రమానికి అవసరమైన ప్రతి ఖర్చు, మీరేం పెట్టుకోమాక. అప్పుడు సంతోషంగా మోకాలు వెలుగుతా ఆ కానిని అన్నారయ్యా. ఇది పరిస్థితి. బాబాయ్ ముందే చెప్పాడు, మా వాళ్ళు ఇట్టంటోళ్ళు అయ్యా, ఇట్టిట్టు ఉందని చెప్పారు. ప్రభువుని అడిగి మీరు కూడా విన్నారు, నీ చిత్తమైతే నీ పూర్తిగా అంగీకారంగా అతని మనసును మార్చుకొని తీసుకో ప్రభు, లేదా ఆయుష్ పొడిగించి సేవలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తే, ప్రభు చిత్తంలో నాతో తెల్లవారి దేవుడు వస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకంలో చూసుకోవచ్చు, నువ్వు ఎడ చూడకపోయినా దిగులు పడమాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుక ఈ మాట చెబుతున్నా అంటే, ఎంత ప్రేమించోళ్ళు ఆయన కోసం కన్నీరు గారవటానికి అదే కారణం. నాకేదో సహాయం చేశాడని కాదు, కానీ ప్రభు యొక్క ప్రేమ చేత నువ్వు నింపబడితే, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ చేత నువ్వు నింపబడితే, నీకు గాయం చేసిన వాడి విషయంలో కూడా బాధపడతాను. అరే తొందరపడి వారు అలా చేయకపోతే నేను ఇలా చేయకుండా ఉండేదా వాడిని కదా, తొందరపడి ఎందుకు చేశారని ఇలా బాధపడతాను. ప్రభువా తెలుసో తెలియక చేసినోడు ఏదైనా కానీ నష్టమైనా కానీ క్షమించు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి నష్టమైనా నువ్వు సంతోషించవు. అయ్యో తొందరపడి ఇలా అడుగు లేకపోతే దేవుని చేతులు ఇలా గాయపరచబడి ఇలా నష్టపడేవాళ్ళు కాదు కదా, ఇలా చేయకుంటే బాగుండు కదా అని ఇలా నీలో మదన పడుతూ ఉంటాం. ఇదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది. ఒక వ్యక్తి రక్షణలో నుంచి తొలగిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతుంటే, తాగుడుకో చుట్టకో బీడీకో బానిస అయితే, మీరు ఎన్నారడ కొంతమంది పొద్దున ఒక పెద్ద మనిషిని అడిగా, 5 నెలలు అయిందంట ప్రభు వాళ్ళు తీసుకోక. ఏసై మీద అలిగివా లేకపోతే దైవజనుడి మీద అలిగివా అని అడిగా. ఎన్నవాళ్ళు ఉన్నారు సాక్ష్యంగా. నాకు ఎదురు పడితే ఎవరినైనా అంతే అడుగుతా, ప్రార్థన చేసుకుంటున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేదా, ఎందాక ఎన్నిసార్లు చదివి వాక్యం, అసలు ఏం చేస్తున్నావు, ఏంది, ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి, ఇవన్నీ అడుగుతా. అట్లా అడుగుతానే వాళ్ళు నా దగ్గరికి రారు, నాకు కనపడరు. ఇవాళ ఏదో టైం బ్యాడ్ అన్నట్టుంది, అటు బడి వస్తా ఉండి దొరికిండు. నాకేం అవసరం ఆయనతో? ఆయనకి ఫిడ్స్ వస్తాయి, 1కి 2 సార్లు 3 సార్లు ఫిడ్స్ వచ్చి నాలుక భయంకరంగా కొరుక్కొని పుండై అయిపోయిందిరా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ప్రార్థన చేస్తే బయటపడేసి మెడిసిన్ తీసుకొని నడుస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆ పెద్ద మనిషి ఆగట్ల. ప్రభు వల్ల తీసుకుందాం, కృతజ్ఞత కలిగి ఉందాం, సంఘంలో సభ్యుడిగా నిలబడదాం. ఆయన సంఘంలో పరిచారకుడు. ఎవరైనా ముసలిలో రాలేకపోయిన వాళ్ళని ఆయన రిక్షా బండి మీద ఎక్కించుకొని సంఘానికి తేవాలి, అది ఆయన డ్యూటీ. ఎవరో ఏదో అన్నారని చెప్పని అంతే కథం. ఇందాక నిన్న చనిపోయిన ఆయనది కూడా అదే పరిస్థితి. మా సంఘంలో బస్కాపురం నుంచి ఒక పెద్ద మనిషి వస్తారు, ఆయన ఏదో అండని చెప్పని ఇక నేను రానబ్బా అని చెప్పి మానేసిండు ఆయన.
కాదు బాబాయ్ ఆడ కాకపోయి నా కాడికని రా బాబాయ్ అంటే ఆహా రాను అని. నీ కాడికి వచ్చి ఇంకో రకమైన రాళ్ళు వేస్తారు, నేను రాను అని. సరే నీ ఇష్టం అన్న. ఫైనల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే వాడు చచ్చే కానీ నేను రానయ్యా. చివరికి ఆయనే లేకుండా పోయాడు. సంఘాల్లో కొంతమంది ఇలా అభ్యంతర కారణాలైనటువంటి చాలామంది లిస్ట్ ఉంది నా దగ్గర. ఆ మధ్యకాలంలో 2 వారాల క్రితం అటుకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఆ తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3 వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నాడు అని. అంతకుముందే చెప్పాడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు ఈ సంఘంలో అని చెప్పాను. తర్వాత ఎవరా ఏంటంటే 3 వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అని. ఎవరెవరు ప్రభు అంటే ఇప్పుడు చెప్పిన బస్కాపురం నుంచి ఒక పెద్ద ఆయన, అలాగే తబలా కొట్టే ఒక తమ్ముడు, అలాగే చికెన్ బండి చికెన్ ఇంతకుముందు ఫ్రై అయ్యి అమ్మేవాడు ఆ అబ్బాయి. ఇలా 3 వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అని చెప్పాడు. ఇక మనం చేయగలిగేది ఏం లేదు. వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ అంతా చాలా ఇంకా వ్యవహారం ఇంకా ఉందన్నమాట. ఈ చికెన్ పకోడీ అమ్మే ఆయన ఒక పిల్లగాడు చక్కగా కూరగాయలు అమ్ముకుంటా, అవకాశం ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా, విజ్ఞాపన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, పోటాబొడి వాక్యం చదివేవాడిని కాస్త డ్రెస్ మెయింటైన్ అని చెప్పని చూపించి ఇప్పుడు వ్యాపారం లేదు, ఏంది ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, వాక్యం చదవటం లేదు. చివరికి ఆడదాకా వచ్చిందంటే ఆదివారం భార్య పిల్లలు మొత్తాన్ని తెచ్చి ఇంటిగా ఆడ మందిరంలో వదిలిపెడతాడు. ఈ పిల్లగాడు వెళ్ళిపోతాడు. ఎందుకు పోతాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు. ఈ చికెన్ బండి చికెన్ పకోడీ అమ్మే ఆయన పని కూడా అదే. ప్రారంభ ప్రార్థనలో కనపడచడం, మళ్ళీ ముగింపు ప్రార్థనలోనే కనపడేది. అట్లా ఒక బ్యాచ్ తయారయ్యారు ఈయన పుణ్యం అంట. బస్కాపురం నుంచి వచ్చే పెద్ద మనిషి వాళ్ళేమో ఆ నోటి దురుసు వల్ల చాలామంది సంఘానికి దూరం అయ్యారు. చాలామంది ఇప్పుడు మనోచింతన సఫర్ అయ్యి దేవుని ఎదుట మొరపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక తబలా కొట్టే ఆయన దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం ఏంటంటే ఆ తబలా కుడి డగ్గ అంటారు దాన్ని, వాటిని స్కేల్ చూసుకోడు ఆ పెద్ద మనిషి. ఇక నేను లేకపోతే ఇక్కడ దిక్కు లేదు అన్న స్టేజ్లో ఉన్న పరిస్థితి ఆడు. ఏ వాయిద్యకారుడైనా సరే, తబలా కొట్టే వాయిద్యకారుడైనా ఎవరైనా సరే తాను వాడే వాయిద్యాలు స్కేల్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి, సరిగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఆ మధ్యకాలంలో నేను మానుకునే సమయానికి 1.5 సంవత్సరం అయిందేమో స్కేల్ చేసి. నేను మానుకొని కూడా 5-6 నెలలు అవుతుంది. మళ్ళీ ఆ మధ్యలో స్కేల్ చేయించా ఉన్నారు కానీ మళ్ళీ తర్వాత స్కేల్ చేయించాలి. నిన్న ఆదివారం ఆరాధనలో డగ్గా కొడితేనే బర్ర బర్ర అని శబ్దం వస్తుంది. దానివల్ల స్పీకర్లు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ అబ్బాయికి నచ్చినట్టుగా సౌండ్ సిస్టమ్ మొత్తం మార్చేయాలంట. నేనన్నా అంతకుముందు, అరే అబ్బాయి ముందు ఆ తబలా కొట్టేవాడిని మార్చండి అన్న. లేదా వాయిద్యాలను కుడి డగ్గాని స్కేల్ చేసుకోండి. ప్రతి నెలకు ఒకసారి స్కేల్ చేయించుకోవాలి వాయిద్యాలు. చిలకలూరిపేట శాలివరాజు గారి దగ్గర ఉన్న వాయిద్యకారులు అదే పని, వాళ్ళకి ఏం లేదు. ప్రాక్టీస్ ప్రతిరోజు 1 గంటైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగే 1కి 2 ఉంటాయి. ఒక జత అంటే 2 సెట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర తబలాలు. ఈ 2 సెట్లు ఖచ్చితంగా గుంటూరు ఎక్కడ హైదరాబాద్ అయినా సరే ఎక్కడైతే మంచిగా స్కేల్ చేస్తున్నారో ఆడకు తీసుకెళ్ళి అదంతా వారు లాగించుకొని స్కేల్ చేయించుకొని ముద్ర వేయించుకొని తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇది అట్టకాదు, సంవత్సరానికో 2 సంవత్సరాలకో పూర్తిగా విషమించి అంతా రివర్స్ అవుతున్నారు అనుకున్నప్పుడు పోయి చేస్తారు. ఇది ఒక కోణం అయితే ఇంకొక కోణం ఏంటంటే తన బాణిలోకి అందరిని మార్చుకోవటం. ఏముంది వాయిద్యకాడు అంటే ఏముంది, ఆయన కొంచెం పొగుడుతూ ఉంటేనే ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే వీళ్ళు మొత్తం, లేదా ఆయన చెప్పిన మాటలు యువతలోళ్ళని అట్లా ఒక బ్యాచ్ తయారవటం. ఇట్లా వీళ్ళు 3 కాదు, పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు అన్న సంగతిని బట్టి ఈ 3 సంగతి చెప్పాను. కానీ ఇక చాలామంది ఉన్నారు. ఆయా ఊరు నుంచి వచ్చిన వాళ్ళ పుణ్యం అంట ఎంతమంది ఎనికిపోయారో నాకు తెలుసు. అందుకే వాళ్ళతో ఎవరైనా కదిలిస్తే ఒకడు బయోడేటా నా దగ్గర ఉంటుంది కాబట్టి నన్ను కదిలిరు తొందరగా. నన్ను తొందరగా కదిలిరు. ఎందుకంటే వాడి నోట్లో నోరు పెడితే అంతా కంపేనని.
ఉన్నదన్నట్టు మొత్తం లిస్ట్ ఉంటుంది అన్నమాట నా దగ్గర. టోటల్గా ఒక సగమే కాదు, బయట అయినా సరే ఎవడైనా నా ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో ఉన్నటువంటి తోడబుట్టిన ఎవరైనా విషయంలో జోక్యం చేసుకున్నాడంటే వాడి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం లిస్టు నా దగ్గర ఉంటుంది. అందుకే లోకల్ అంటారు, ఏమి లే నాకు ఎగిరిగిరి పడుద్ది, అన్నీ ఉన్నాక అణిగి మండుకుంటుందని. టోటల్గా లిస్టు తీసుకొని సైలెంట్గా కూర్చొని ఉంటా. చిన్న భావనైనా పెద్ద కర్రతోనే కొట్టాలి రాని, మందంతా అదే స్టైల్. అందుకే మన దగ్గరికి ఎవరు రారు. సంఘంలో అయినా సరే అతను ఎవరిలో కలవడో, అతను కలిస్తే ఒక్కొక్కటి లిస్టు మొత్తం వస్తుంది బారికి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా కదిలి ఏ మాట మాట్లాడితే ఎంతమంది సంఘంలోంచి జారిపోయారో, రివర్స్ అయ్యారో, ఏ మాటలు నా దగ్గరకు వచ్చి చెప్పారో మొత్తం తెలుసు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇలా గుర్తుండే మైండ్ని ఏమంటారంటే స్పిరిట్ మైండ్ అంటారు. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు కూడా గుర్తుంటాయంటే దాన్ని స్పిరిట్ మైండ్ అంటారు. నిద్రలు అట్లా లేపి అడిగినా కానీ గుర్తుంటుంది అన్నమాట. అది ఎవరికో నూటికో కోటికో ఒకళ్ళకో ఇద్దరికి ఎట్నో ఇస్తాడు ప్రభు. ఆ జాబితాలో నేను కూడా ఉన్న స్పిరిట్ మైండ్ అన్నమాట. నిద్రపోయి లేపినా కానీ పలానా రోజు పలానా ఇది చేశామని చెబుతాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గాయాలు, ఇలాంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నా నువ్వు మొదటిగా ప్రభువా తప్పు జరుగుతుంది, ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని సరిచేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. మొట్టమొదటి దేవునికి అనుకూలమైన అర్పించదగిన ఏంటి? మొదటి పెదాల ద్వారా అర్పించే స్తుతులు, స్తోత్రాలు. రెండవది మనుషులందరి కొరకు ప్రార్థన. ఈ రెండో దాంట్లోనే 3 కోణాలు ఉన్న ఒకటి మనుషులందరి కోసం ప్రార్థన, రెండవది రాజకీయ నాయకుల కోసం ప్రార్థన, మూడవది అధికారుల కోసం ప్రార్థన. ఇది ఎవరికి అనుకూలమైందంటే ఈ 3 దేవునికి అనుకూలమైనవి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అనుకూలమైనవి. మనం చదువుకున్న పేతురు పత్రికలో మొట్టమొదటి మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. ప్రభు దాని మీద మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ దేవునికి అనుకూలమైనవి యాజకుడు చేయవలసిన పని. దేవుని సంకల్పంలో ప్రతి మనిషి పట్ల ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఒక భాగం యాజకత్వం. యాజకుడైన వాడు దేవునికి అనుకూలంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తాడు. వారు నాకు పగ కదా, వీళ్ళు కీడు చేశారు కదా, పలానా వాళ్ళ వల్ల నాకు ఇలా కీడైంది కదా, ఇంత నష్టమైంది కదా, ఏం పెట్టుకోడు. అవన్నీ దేవునికి అప్పచెప్పేసి వాళ్ళ యోగక్షేమాల కోసం మానక ప్రార్థన చేస్తాడు. ప్రభు ఇంకా భారం పెడితే ఉపవసించి ప్రార్థన చేస్తాడు. ఉపవసించిన దాంట్లో ఇంకా ప్రభు కదిలిస్తే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. నా వాళ్ళు అన్నట్లుగా నా కడుపును పుట్టిన బిడ్డలు అంతకంటే గొప్ప అని చెప్పని ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాజకుడు చేసే పని అది. అలాగనే రక్షణ సువార్త కూడా నశించిపోతున్న వారికి తెలిసిని 4 మొక్కలు చెబుతాడు. ఆడగూతురైనా మగవాడైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మీకు తెలిసిన 4 మొక్కలు వాళ్ళు వినని వినకపోని నువ్వు రక్షణ పొందు, సక్రంగా ఉండు, భక్తి సాధన చేసుకుంటూ పద్ధతిగా బ్రతుకుతుండు. నీకు తెలిసిన 4 మాటలు నీ స్నేహితురాలకో, స్నేహితులకో, ఇరుగుపొరు బంధువులకో చెప్పు. వినరు వాళ్ళు, నాకు తెలుసు. వింటారు అని చెప్పలే యేసయ్య. మీరు చెప్పండి, నమ్మి వచ్చిన వాడికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. నువ్వు చెప్పు నీ వంతుగా. ఆత్మల రక్షణ కోసం చెప్పిన తర్వాత వచ్చి ఉపవసించి ప్రార్థించి, ప్రభు పలానా వ్యక్తికి ఈ మాటలు చెప్పానయ్యా, వాళ్ళు దర్శించి రక్షించను. ఇంకా ధైర్యం చాలకపోతే రక్షణ సువార్త కరపత్రమో పుస్తకాన్ని ఏదో ఒకటి చూసుకో, అవి పంచు. తీసుకున్నారా ధన్యుడు, తీసుకోకపోయినా ధన్యుడివే. తీసుకుంటే వాళ్ళ మీద భారం ఉంటుంది, తీసుకోకపోతే తేలికపాటి భారంతో అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. తీసుకుంటే పూర్తిగా భారం కలిగి ప్రార్థన చేస్తావు. దేవుని మహిమపరుస్తావు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆత్మలు రక్షిస్తావు. దేవునికి అనుకూలమైన పని ఇది, ఆత్మలు రక్షించటం కూడా. స్తుతించటం, స్తోత్రాలు చెల్లించటం, అలాగనే మనుషుల కోసం, అధికారులు, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం,
అలాగనే రక్షణ సువార్త అందించటం, ఆత్మలు రక్షణ మార్గంలో నడిపించటం, ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేసి ప్రోత్సహించడం. నీకు చేతనైన మాటలు అందించు. నీ మాటల ద్వారా కూడా చాలామంది బలపడి ముందుకు వెళ్ళగలుగుతారు. నీకు చేతనైంది ఆ వ్యక్తి ముందుకెళ్తానంటే సహాయపడు. మా తాతయ్య గురించి మా మేనమావే ఒక ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మా చిన్నతనంలో మాకు పాడి ఎక్కువ ఉండేవి. పందె బండలాగే కోడె దోళ్ళు వ్యవసాయానికి ఉండేవి. 12 ఎకరాల వ్యవసాయ భూమి, పాడి పంట, ఆవులు ఎన్ని ఉండేవి. వాటి కాడ శుభ్రం చేయడానికి మా మేనమామలే ఒక ఆయన్ని ఇంట్లో అవన్నీ శుభ్రం చేయడానికి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ మూమెంట్లోనే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ అని సత్తనపల్లి నుంచి అబ్రహాం సుధాకర్ పాష్ గారు అని మా ఇంట్లో ప్రార్థన మొదలు పెడతానికి వచ్చాడు. ఆ సంఘానికి మా ఇల్లే పునాదిరాయి. మా కాడ నుంచే ప్రారంభం అనమాట. నేను ఇప్పుడు ఎలా ప్రారంభానికి దాచేపల్లిలో ఒక అక్క ఉంది. ఆ ఇల్లు, ఆ కుటుంబమే నాకు ప్రారంభానికి మూలం. ఆ తర్వాత మిగతా ఎన్నో కుటుంబాలు ఆయా సమాజాల్లో నాకు సహకారులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు తన కృపను బట్టి ప్రయోజకరమైన పాత్రలుగా చేసి ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొలత లేకుండా ఆశీర్వదించి బలపరిచి అభిషేకించి ఆయన పనిలో సేవలో వాడుకొని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ కోణంలోనే మేము ఆయనకు ఆ సేవకు సహకార కుటుంబం. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన కూడా ఆసక్తిగా ట్రైనింగ్ పొందుతానని చెప్పంటే మా నాయనమ్మకి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆయనకి కొంత సహాయం ఇస్తే ఈరోజు ఆయన సేవకుడే. సియోన్ 88 జోసఫ్ అని చెప్పనే పేరుతో గుంటూరు, పాత గుంటూరులో మందిరం ఉంది. డబుల్ స్టేర్ మందిరము. సెంట్రల్ ఏసీ సౌండ్ సిస్టమ్, అంటే సౌండ్ ప్రూఫ్ రూమ్ అనమాట. అంటే బయటికి రాదు సౌండ్, లోపలే అంత శబ్దం రాకుండా అంత ఫిక్స్గా చేసినటువంటి మందిరము. 2 మగపిల్లలు, వాళ్ళు కూడా సేవకులు. ఒక వ్యక్తిని ఆయన మా నాయనమ్మ ఆదరణ కోటంలో వచ్చి చెప్పిన సాక్ష్యం అప్పుడు దాకా మాకు తెలీదు. అప్పుడు చెప్పాడు ఆయన సేవకుడై. మా తాతయ్య ఆయనకి మేనమావ అవుతాడు. మా మేనమావ నాకు సహాయం చేశాడు. ట్రైనింగ్కి వెళ్తాను మావయ్య అంటే, సరే ఇదిగో ఎంత కావాలో తీసుకో అని చెప్పని రహస్యంగా నాకు సహాయపడితే ఈరోజు నేను వెళ్ళి ఇదిగో గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. కొన్ని సంఘాలు ఇప్పుడు ఆయన కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు సేవకులుగా. అక్కడక్కడ క్లాసులు పెడుతున్నాం. నా పేరు స్వామి అంటారు ముద్దుగా. అసలు పేరు మా ముత్తాత పేరు పెట్టారు. ఏంది స్వామి అని చెప్పని పిలుస్తారు. అరే స్వామి, ఇక్కడ మా బాబాయ్ అన్నాడు ఇదే టౌన్లో, పలానా చోట మేము క్లాసులు పెడుతున్నాం, పలానా రోజు వస్తాం, వీలైతే కలువ అంటాడు. నాకు ఇంతవాటికి కలవటానికి అవకాశం దొరకల. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లో అయితే కలుసుకొని మాట్లాడుతున్నాం. కానీ మా తాతయ్య చిన్న సహాయం చేశాడు. ఈరోజు ఆయన సేవకుడయ్యాడు. అలాగనే సాధ్యమైతే నువ్వు నీ ఇంటిలో సేవ చేయడానికి సహకరించు, నువ్వు ఆశీర్వదింపబడతావు. లేదు ఇంకా నీకు ఏదన్నా ఉంటే తోడ్పడు, ఆ తోడ్పాటును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ వ్యక్తి వెళ్ళి చేసే సేవలో నీకు కూడా భాగం ఇస్తాడు. తద్వారా ప్రతి భావి తరాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇదొక టైపు దేవునికి అనుకూలమైన బలులు. ఇంకొకటి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటం అనేది కూడా దేవునికి అనుకూలమైన బలి. పూర్తిగా దేవుల్లో లీలమై ఆరాధిస్తూ ఉంటారు. నాకు అప్పుడప్పుడు ఇక్కడ ఎదురు దెబ్బలు తగులుతున్నట్టు సేవకుడు ఆరాధన చేస్తున్న దాన్ని ఫాలో అవ్వాలి విశ్వాసి, సమకూడినవాడు. నీ సొంతంగా నువ్వు ఏదో లెక్కలో ఆరాధనకు వెళ్ళిపోయానుకో, నడిపించేవాడికి నీకు లెక్క తెగిపోద్ది. పరిశుద్ధాత్మదేవుడు నీ దగ్గర పనిచేయడు. నా మీదకి ఏంది ఆరాధన ఎట చేస్తుంటే రావట్లేదు ఆత్మ అంటే నువ్వు దైవజనుడితో పాటు ఏకీభించాలి. దైవజనుడు ఏ పాట పాడుతున్నాడో, ఎలా అడుగులు వేస్తూ, ఎలా నడిపింపులు వెళ్తున్నాడో అదే ఫాలో అయితేనే నీ మీదకి ఆత్మ వస్తుంది. అలా కాకుండా నీ స్టైల్లో నువ్వు ఆత్మ నడుపుకుంటా నీకు నువ్వు వేరయ్యావనుకో, అప్పుడు ఇంకొకటి వచ్చడు. ఉద్రేకపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, అసత్యాన్ని సత్యాన్ని నమ్మించే ఆత్మ,
లోబడకుండా తిరుగుబాటు చేసి నీ మటుకు నువ్వు ఒక గ్రూప్ను తయారు చేసుకునే ఆత్మ ఎవడోడు? సైతాన్ గాడు. వాడికి నువ్వు ముద్దు బిడ్డ అయిపోతావు, ప్రియమైన కుమారుడుగాను కుమార్తెగా మారిపోతావు. సేవకుడికి వెళ్తున్న ఆరాధనకి ఆ క్రమానికి నువ్వు కలిసావనుకో, ఒకటే పాట, ఇక ఆ సేవకుడు 2-3 పాటలు 4 పాటలు ఆడు తిరిగితే ఎవడు గలవడు. ఆయన దారి ఆయనది, ఎడదారి ఎడది. అలా చాలా సంఘాల్లో నేను చూశాను. నేను డిస్టర్బ్ అయ్యా. మొట్టమొదటి చెబుతున్నాగా, ఎవరిదో గోల ఎందుకు నాకు? అటు 2-3 పాటలు ఇటు తిరిగి వరుస లేకుండా కలుసుకుంటూ వెళ్ళిపోయి అలా డిస్టర్బ్ అయ్యి సైలెంట్గా సప్పట్లు కొడచం కూడా మానుకొని చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు ఉన్నాయి. అలా కాదు, నీకు అర్థమయ్యేలాగా ఒక పాటే పాడుతున్నప్పుడు ఆ పాటతో పాటు నువ్వు ఏకీపించాలా. దైవజనుడితో పాటు కలిసి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో అప్పుడు ఆ ఆరాధనలో నిన్ను అప్పటి వరకు డిస్టర్బ్ చేస్తున్న దురాత్మలన్నీ పారిపోతాయి. ప్రయోగించబడ్డ మాంత్రిక శక్తులన్నీ తెగిపోతాయి. విడుదల పొందుతావు. అపవాది బంధకాల నుంచి విడిపించబడతావు. అప్పటి వరకు ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవలేకుండా, విజ్ఞాపన చేయకుండా, ఆధ్యాత్మికంగా పరిపక్వతలో రాకుండా, ఎదగకుండా, క్షేమాభివృద్ధి పొందకుండా, ప్రభు అనుకున్న పోలికలోకి త్వరితముగా రాకుండా అడ్డగించే ప్రతి అపవాది బంధకట్లన్నీ తెగిపోయి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీస అనుభవం ఆరాధనలోనే పొందుతావు. అప్పుడు నీ పెదాలు కాల్చబడతాయి. నీ హృదయంలో ఉన్న కల్మషమంతా కాల్చిపోయబడి నిర్మలంగా ప్రభు కోరుకున్నంత శుద్ధిగా ఉంటుంది నీ హృదయం. అప్పుడు అంతరంగంలో మంట పుడుతుంది. ఇక నీకు తెలియకుండా అంతరంగంలో ఉద్యమం వచ్చి నువ్వు అసలు ప్రార్థన అంటే ప్రాణంగా మారిపోతావు. ప్రార్థన చేయలేకపోతే ఇవాళ ఏదో నేను వెలితిగా ఉంది ప్రభు, అసంతృప్తిగా ఉంటుంది అన్నమాట. నాకుంది ఆ భావన. ఈరోజు మందిరం కాడికి పోవాలా నేను, ఈ వాన వల్ల చాలా వేదనగా ఉన్నా. దేవా, మందిరానికి కాడికి పోలేకపోయాను. బజార్లో పోయినా ఈ క్యాన్లు వాటిని చూసి కోపం వస్తుంది. ఈ లేకపోతే నేను మందిరానికి పోయి ప్రార్థన చేసి వద్దును కదా, ఒక్క నిమిషాన్ని అలా మోకరించి వద్దును కదా. ఇంకా వత్తా తండ్రి సన్నిధి మందిరం అట ఆ చిలకలూరుపేట రోడ్డు మీద అట్ట తిరిగి రావాల్సి వచ్చింది. ఈ గుంటూరు రోడ్ల పిచ్చి కూడా బొరులుతుంది నీళ్లు. ఆ మందిరంకి వెళ్ళి చూసుకుంటా వేదనతో 4 మాటలు మనసులో అనుకొని నీకు అంతే వచ్చే ఇంటికి. నీలో కూడా ఇదే తాపన ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రార్థన చేయలేకపోతే, వాక్యం చదవలేకపోతే, ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ఏదన్నా ఎవరైనా పని చెప్పినప్పుడు కూడా పెద్ద కోపం వస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా అంతే ముఖం పెట్టి లాగిపెట్టి కొడతా అనిపిస్తుంది. కొట్టలేంగా, అలా ఫీల్ వస్తుంది అన్నమాట. అంటే అంతగా దేవునితో మమేకమైపోతావు. పరిశుద్ధాత్మలోని అగ్ని బాప్తీసం పొంది నువ్వు నీ హృదయం నిర్మలమైపోయి అంతరంగంలో ఉద్యమం వస్తుంది. ఎలా వస్తుంది? ఇది ఆరాధనలో మాత్రమే వస్తుంది. వ్యక్తి ఏకాంత ప్రార్థనలో వస్తుంది. ఏకాంత ప్రార్థన కూడా దేవునికి అనుకూలమైన బలి. బలి అంటే సమర్పించేదని అర్థం. బలి అనేది సమర్పించేదని అర్థం. అర్థమవుతుందా? ఇంకొకటి దేవునికి అనుకూలమైన బలి ఏంటంటే దేవుని సేవకు సహకరించటం. ఆర్థికంగా పుస్తక రచనకో, పాటల రచనకో, స్థలం కొనటానికో, మందిరం కట్టడానికో నువ్వు యేసయ్య అన్నాడు, కుడి చేతిలో ఉన్నది ఎడం చేయికి తెలియకూడదంట. ఈ చేతిలో ఎంత డబ్బు ఉన్నది ఈ చేయికి తెలియకూడదంట. అంటే ఎడం చేతికి అంటే అర్థమైంది, కుడివైపున ఎవరు ఉండరు. ఎడమవైపు అంటే భార్య, లేదంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎక్సెట్రా ఎవరైనా. ఈ కుడి చేతిలో ఉన్న డబ్బు దేవునికి ఇస్తున్నది వాళ్ళకి తెలియకూడదు. అంత సీక్రెట్గా ఉండాలి. మనోళ్ళు ఇప్పుడు ఏంది, ఆ మధ్యకాలంలో సతీష్ కుమార్ గారు మొదలుపెట్టిండు, మీ భావి తరాలకు గుర్తుండేలాగా. ఏది నేను చూసి ఆ కాళికా గుడి మీద కనకదుర్గ ఇట్లా గుళ్ళు ఎగరబోతా అంటే అంతకుముందు అన్నిలుగా ఉన్నప్పుడు ఆ గోళ్లలో ఫ్యాన్ల మీద రాసి ఉంటుంది, గోళ్ళ మీద రాసి ఉంటుంది, ముఖద్వారం మీద, ఆ గ్రిల్ మీద, ఆ గంట మీద అక్కడ ఒక నల్లరాయి పెట్టి ఇదిగో ఈ ప్రహరీ గోడ కడతానికి పలానా వాడు దాతలు, ఆ టైపులో పెద్ద లామినేషన్ పెట్టి పెడతాను. ఓయమ్మ పోయి అన్యుల ఆచారానికి పోయింది ఏదైనా ఇంత దారి తప్పుతున్నాడు ఏందని. ఇదే క్రమంలో విశ్వాసులు కూడా తయారయ్యారు.
మేము తెస్తే మా సంగతి చేయట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు. ఎవరికి ఇచ్చావు? నువ్వు సేవకుని చూసి ఇస్తే నువ్వు అట్నే భ్రష్టుడు అయిపోతావు, నువ్వే ప్రతిఫలం పొందవు. దేవుని ప్రేమించి దేవుని సేవకు నువ్వు ఇచ్చినట్లయితే నోరు మూసుకొని వెలగొడు కూర్చో, నీ దేవుని నీకు వచ్చుద్ది. కాదని అతి చేసావా, ఇచ్చిన రూపాయికి డబల్ ఖర్చు అయింది నీకు. ఇంటిలో ఖర్చు అయింది, ఒంట్లో కూడా ఖర్చు అయింది. ఇంకా ఆయనకి ఇంకా కోపం రేగితే నీ భార్య, పిల్లలు, మనవ సంవత్సరం వరుస పెట్టి ఇక ఖర్చులు అవుతూ ఉంటాయి. అంత దాకెందుకు? ఇచ్చావుగా, సైలెంట్గా ఉండు. దేవుడు నాకు నేర్పిన పాఠం అది. నాకు ఏదైనా ప్రభు ఇస్తే, ఎవరికైనా సహాయపడితే ఎవరికి చెప్పను, సైలెంట్గా ఉంటా. ఇంకొక వ్యక్తిని ప్రోత్సహించడానికి అవసరపడుతుంది ఈ మాట అనుకొని దేవుడు నా నోటికి అందిస్తేనే చెబుతా ఆ మాట, లేకపోతే పొర్రపాటును కూడా చెప్పను, సైలెంట్గా చూస్తూనే ఉంటాను. ఎవరైనా సహాయం నాకు ఇచ్చినా, నేను ఎవరికైనా ఇచ్చినా దేవుడు అనుమతించి చెప్పమంటేనే, ఆ పరిచయ వాక్కులను బట్టి కొంతమంది ప్రోత్సహించబడతారు. చెప్పు అంటేనే చెప్తానని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమేం బలుబులు చెప్పింది దేవుడు? బలుబులేనా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలులు పెదాలతో అర్పించేవి స్తుతి స్తోత్రాలు, అలాగే మనుషులందరి కోసం ప్రార్థన, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించటం, రక్షణ సువార్త అందించటం, ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా ప్రోత్సహించటమా, ఆర్థికంగా సహాయం చేసి అతన్ని ముందుకు నడిపించటమా, అలాగనే దేవుణ్ణి ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మలోని అగ్నిలో బాప్తిస్వం పొంది ఉజ్జింపబడతాం. అలాగే మూడోది అంటున్నా. నెక్స్ట్ ఇంకోటి, నీకు చేతనైనంత వరకు మందిర స్థలానికో మందిరం లోపల ఏమైనా కావాలంటేనో, పుస్తక ప్రింటింగ్కో, లేదంటే మీటింగ్స్ కోసమో, పాటల కోసం, ఇట్లా ఏదో ఒక దానికి చేతనైన ఉన్న దాంట్లో గుప్పెళ్ళు విప్పటం. అలాగే ఇంకోటి ఏంటిదంటే, దేవునికి ఇష్టమైన బలి, దారి తప్పిపోయిన ఒక వ్యక్తిని కనుగొని మంచి సమరయుడిలాగా ఆ గాయాలు దేవుని వాక్యంతో కట్టి, సాధ్యమైతే ఆ వ్యక్తిని నువ్వే ప్రోత్సహించి తీసుకొచ్చి సంఘంలో చేర్చటమా, లేదా పూటకోళ్ళ వాని ఇల్లు అంటాం. అంటే ఈ సంఘం కాకపోయినా అతనున్న వేరే సంఘానికైనా వెళ్ళి బలపడయ్యా అని ప్రోత్సహించడం. ఎందుకంటే దారి తప్పకూడదు. ఆ వ్యక్తి మనసు స్థిమితం కలిగి ఉన్నాడా, రా సంఘంలోకి వచ్చిరా, నువ్వు కూడా నడు, ఏం కాదులే. లేదు ఇక్కడ సిగ్గుపడుతున్నావా, నడవటానికి అవమానంగా ఉందా, సరే నీకు నచ్చిన పలానా సంఘానికి వెళ్ళి బలపడని ఎప్పటికప్పుడు ఆ వ్యక్తిని దర్శిస్తూ మాట్లాడి సరైన మార్గంలో నడిపించటం. నిన్న చనిపోయిన వ్యక్తి విషయంలో అనేక పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఎందుకంటే మగవాడు భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండలేడు. పావురాన్ని చూసి ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకున్నా. పావురం ఒంటరిగా ఉండి బ్రతకలేదు, కుమిలిపోయి అలాగనే ఆహారం తినకుండా చనిపోదు. తన తోడు ఒకవేళ ఆడపావురం మిగిలింటే మగ పావురం తెచ్చి దానికి జతగేస్తే తలంతా నెచ్చురు పుండు పడేంతగా పొడిసి దాన్ని లోబర్చుకోవాలని ప్రయత్నం చేసిన లోబడల. ఆ పావురం లోబడల, అంత నిష్ఠగా ఉందా ఆ పావురం. మనిషి సంఘజీవే, పావురం కూడా సంఘజీవే. వీళ్ళకి పావురానికైనా తోడు కావాలా, మనిషికైనా తోడు కావాలా. కనీసం ప్రతిరోజు ఏందయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్పి, అమ్మ ఎట్లా ఉన్నావు ఏందని పలకరిస్తే సంతోషించే ప్రాణాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు భూమి మీద. కన్నబిడ్డలు ఎలా మాట్లాడకుండా చివరికి ఆశ్రయాలకు, లేదంటే ఇంట్లోనే ఒక ఆశ్రయంలో వదిలేసినట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలాగ తోడును కోల్పోయిన వ్యక్తికి తరచూ పిల్లలైనా సరే, కుమారుడైనా సరే పలకరిస్తూ ఉండాలి.
వాళ్ళు ఆ డిప్రెషన్లోకి వెళ్లకుండా పలకరిస్తూ ఉండాలి. లేదు ఆ వ్యక్తిని ఒకవేళ చేతనైతే దేవుని వాక్యం వైపుకు నడిపించు, దేవుని మీద ఆనుకునేలాగా నేర్పు. బలహీనపడినటువంటి వ్యక్తి తాగుడుకో, చుట్ట, బీడీకో, వ్యభిచారానికి ఏదో ఒక దానికి బానిసైన వ్యక్తిని సాధ్యమైనంత వరకు సాత్వికమైన మాటల చేత దేవుని మార్గంలోకి తీసుకురమ్మని గలతీ పత్రిక 6:1-3 రోమా పత్రిక 15:1-3 రాసి ఉన్న ఈ మాట. తెస్సలోని పత్రిక 5 కూడా ఈ మాటలు ఉన్నాయి. సాత్వికమైన మాటలతో దారి తప్పిన వాళ్ళని, ఇది కూడా దేవునికి అనుకూలమైన బలియే, ఇష్టమైన అర్పణ అది. ఇలాంటి పనులు చేయటానికి మనల్ని అందరినీ పిలుచుకొని ఆయన అంటాడు, ప్రభు అంటాడు ఇంకొక మాట, మీరు సజీవమైన రాళ్ల వలె నుండి. సజీవమైన రాళ్ళంటే ఎక్కడుంటాయి? దేనికి సంబంధించినవి? దీని గురించి తర్వాత చివరిలో అధ్యయనం చేద్దాం. ఆ కింద మాట ఉంది, ఆత్మ సంబంధమైన మందిరాలుగా. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. నేను ఆత్మీయంగా పుట్టి పెరిగిన ఎస్ఆర్గేడ్ పెట్రోల్ బంక్ పక్కన ఉంది తండ్రి సన్నిధి మందిరం. ఆ మందిరం గురించి దేవుడు నాకు చెప్పిన మాట, ఈ కాలనీలో నుంచి అక్కడికి వెళ్ళే ముందుగా ఒక కళ చూపించాడు దేవుడు. ఫార్చునర్ అంటే 34 లక్షల రూపాయలు అవుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, చదలవాడ అరవింద్ బాబు గారికి కూడా బ్లాక్ స్కార్పియో ఫార్చునర్ టయోటా కంపెనీ వాడు 34 లక్షల రూపాయలు అది దాని వాల్యూ. బుల్లెట్ ప్రూఫ్, ఎమ్మెల్యే కాబట్టి బుల్లెట్ ప్రూఫ్, దీనికి ఇంకా ఖర్చు ఉంటుంది. అలాంటి కొత్త సీల్డ్ కార్ నాకు కళ్ళు చూపిస్తున్నారు. అందరూ వస్తున్నారు, ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు, అంతా పైకి చూస్తున్నారు, బాగుంది బాగుంది అంటున్నారు. నేనేమో డ్రైవర్ సీట్ సరిగా నిలబడి చేతులు కట్టుకొని చూస్తున్నా. నా మనసులో నేను అనుకున్నాను, నాకు తోటం చేస్తాను, నన్ను పిలవండి. వాళ్ళు పిలుస్తారని ఆతృతగా ఉంటున్నారు. వస్తున్నారు, కూర్చున్నారు, చూస్తున్నారు, బాగుంది బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ కలభావం గురించి కొన్నాళ్ళు కొట్టుకున్నా, అర్థం కాక. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, ఈ మందిరంలోకి, ఈ సంఘంలోకి చాలామంది కొత్త వ్యక్తులు వస్తారు, కూర్చుంటారు, సంఘ పద్ధతులు అన్నీ చూస్తారు, బాగుంది బాగుంది అంటారు, స్థిరులై ఉండకుండా వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు నికరంగా దాంట్లో ఉండరు అన్నాడు. ఆ సంగతి ఇండైరెక్ట్గా దైవజనులకు అర్థమయ్యేలా చెప్పున్నా. తర్వాత ప్రార్థనలో కూడా ఓసారి ఎత్తిపట్టి ప్రార్థన చేసే వాళ్ళకి అర్థమైందని. ఎందుకంటే నేను చెబితే అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇక అంత పిచ్చి పిచ్చి కళ్ళగాంటి ఏదో ఏ రకంగా అనుకొని నాకు అప్పుడు అనిపించిన అనుభవం, ఇది చెప్పినా తీసుకోవట్లేదు, తీసుకోరు అని చెప్పని నా భావన. అదే చెప్పా దేవుడికి. అయినా చెప్పన్నాడు, ప్రయత్నం చేశా. తీసుకున్నారో తీసుకోలేదు నాకైతే తెలియదు. ఇప్పటికీ ఆ సంఘ పరిస్థితి అదే. చాలామంది వస్తున్నారు, బాగుందంటున్నారు, నికరంగా ఎవరు ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే ఆ సంఘం గురించి దేవుడు చెప్పిన మాట, ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడాలని, ఈ పరిచర్య కోసం, ఈ సంఘం కోసం ప్రార్థన చేయమని వాళ్ళని అని చెప్పాడు దేవుడు. నా మాట తీసుకొని నాకెందుకు చెబుతున్నావు అన్న దేవుడిని. ఇదే మాట చెప్పాను. నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలానే దేవునితో స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా మాట్లాడుతాను. నిర్గమకాండంలో ఉంది కదా 33:11, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడుతాను మోషేతో ముఖాముఖిగా. ఆ అనుభవం నాది. ఏంది, నేను మాట్లాడతా. అయినా సరే చెప్పాను, సాధ్యమైనంత వరకు చెప్పా. తీసుకున్నారు తీసుకోలేదు తెలియదు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నా అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని దేవుడు ఎందుకు అంటున్నా అంటే, నువ్వు ఆత్మచేత నింపబడి ఆత్మ ప్రేరణకు లోబడి ఆత్మకు అనుకూలంగా నడుస్తూ ఉంటే ఎటువంటి వ్యతిరేకతలైన చంపుతామని ఒకడు ఎదురు నిలబడ్డా సంతోషంగా దేవునికి అప్పచెప్పుకుంటాడు. స్టెఫెను ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి రాళ్లతో కొడుతున్న మోకాళ్ళేసి, ప్రభువా ఈ రక్తాపరాధం వీరి మీద మోపమాక, వీరికి తెలియచేస్తున్నారు, క్షమించు అని చెప్పి దేవునికి అప్పచెప్పాడు. నేను అప్పుడప్పుడు చెబుతుంటా ప్రార్థనలో, నా విషయంలో ఎవరైనా ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తుంటే క్షమించమని దేవునికి అప్పచెబుతాను. నా పక్కవారి విషయంలో ఏమైనా కాస్త కదిలిందా, యేసయ్య అని చెప్పాడు,
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఈ చెంప ఫుల్ఫిల్ అయింది, 2 చెంపలు. ఇంకేది చెంప అంటే ఇక ఎదురున్నవాడిదే. ఏక్ దో తీన్ చార్ బాత్ సున్నాయినైతో బార్ బార్ మారని, 1 2 3 మాట వినకపోతే మళ్ళీ మళ్ళీ బాదు అని అర్థం. దాని అర్థం మన డైలాగ్ అదే. దైవజనులు అంటారు, ఏసు రక్తమే చేయి, ఏం చేస్తావు చేయని చెప్పండి, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అని గుద్దటేనండి. నా మటుకైతే క్షమించమని అడుగుతాను. నా కుటుంబ సభ్యులైనా, క్రీస్తు రక్తంలో కడగబడి వేరొక సంఘంకి వెళ్ళిన సంఘ సభ్యులైనా సరే, నా యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళు, నా ప్రభు పనిలో జత పని వాళ్ళు, ఏంది నా ప్రభు రక్తంలో కడగబడినటువంటి నా ప్రభు యొక్క రక్తంలో నాతో పాటు వాళ్ళు. కాబట్టి రోషం తెచ్చుకుంటా. సాధ్యమైతే వాడిని బచ్చకుండా ఒక్క గుద్దుతో మొత్తేను చంపే ప్రభు అని ప్రార్థన చేస్తా. మొహమాటే ఉండదు. వాడు సత్యనన్నా కానీ ఇంకోళ్ళు అలాంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త పడతారు. నా విషయంలోకి వస్తే క్షమించు ప్రభు, తెలియక చేస్తున్నారని చెబుతా. ఇదే ప్రార్థన ఉంటుంది. ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడితే, పేతురు చెరసాల్లో ప్రశాంతంగా పడుకుండు. ఆయన కళ్ళ ముందు యాకోబుని బర్రా 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 చంపారు. అది చూశాడు ఈయన. నెక్స్ట్ నేనేరా అనుకోండు, తీసుకుపోయి చెరసాల్లో పెట్టారు. విశ్రాంతి దినం అడ్డం వచ్చింది, సబ్బాత్ దినం. ఇప్పుడు వద్దులే కానీ ఇది అయిపోయిన తర్వాత చూద్దాం, ఈ సంగతి అని చెరసాల్లో పెట్టండి. ఉన్నోడు ఆడే ఉండు, ప్రశాంతంగా వాళ్ళ మధ్యలో నిద్రపోతున్నాడు గురకబెట్టి. దేవదూత వచ్చి లేక బయలుదేరని ఆ గవిని ద్వారాలని దాటిందాక వచ్చాడు. కళ అనుకుంటాడు పేతురు. దాటిపోయిన తర్వాత మెలకు వచ్చి చూసుకుంటే, అమ్మ కలగది, ఇది నిజమే అని చెప్పని సంఘం కాడకు వెళ్ళి వాళ్ళకి కనపడి, ఆ తర్వాత ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ గుణ లక్షణాలు నీలో ఉంటాయి. పేతురు యోహాను యాకోబును తీసుకెళ్ళి ఆ నామమును బట్టి ప్రకటించవద్దని రక్తాలు గారేలాగా గాయాలు పడేలాగా కొట్టారు. మళ్ళీ బెదిరించి చెప్పారు, ఇంకోసారి చేతితో మామూలుగా ఉండదంటే మేము మీ మాట వినాలా దేవుడి మాట వినాలా? దేవుడి మాటే మేము వింటాం, నువ్వు చెబితే మేము వినం అన్నారు. మళ్ళీ సమాజ మందిరంలోకి, యెరూషలేములో అసలు మందిరం ఉంటుంది, ఆడకు వెళ్ళలేని కారణాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమాజ మందిరాలు ఆ సబ్బాత్ ఆచరించడానికి సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా యెరూషలేము పోతారు మొత్తం బ్యాచ్ యూదులంతా. కానీ సబ్బాత్ ఆచరించడానికి అంత దూరం వెళ్ళడానికి ఎందుకు ఇబ్బంది అని అక్కడ కొన్ని సమాజ మందిరాలు కట్టుకున్నారు. దాన్నే ఆలయం అంటారు. ఇక ఆడ కూర్చుంటారు వాక్యం వినటానికి. ఆ వాక్యం చెప్పే రోజు ప్రతిరోజు చెప్పబడుతుంది. అలా ఈ యాకోబు యోహాను గాయాలతో వెళ్ళి నిలబడి చెప్పారు. ఒక వరుస తీసుకుపోయింది దేవదూత, 2వ వరుస కూడా అట్నే పోయి మీరు కొట్టి పంపించారే, వాళ్ళు ఆడ గాయాలతో కూడా దేవుని మాటలు ప్రకటిస్తున్నారని ఈ అధికారులకు చెప్పారు. ఏంది ఇది అన్నారు. పౌలు శీలలు ఉన్నారు, చెయ్యని నేరం, గుల్లబడ కొట్టారు, కాళ్ళకి చేతులు బొండలేసారు. బొండలేస్తే అర్ధరాత్రి కాడ వాళ్ళ అలవాటు ప్రార్థన సమయం లేచి దేవుని ఆరాధిస్తున్నారు. ఆ బొండల్ని ఇట కొడతా. చెరసాల పునాదులు గదిలిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, ప్రతి ఒక్కటి బంధకాలు తెగిపోయాయి. ఆరాధనలు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ మారు మనసుకు వచ్చారు. అందరూ పోయారు అనుకున్న హాని చేసుకోబోతున్న అధికారికి పౌలు అన్నాడు, హాని చేసుకోమాక, మేము అంచం ఉన్నాం అనగానే ఆ ఆరాధన పరిస్థితులను ఒక్కసారిగా ఆలోచించుకొని ఆ అధికారి కుటుంబం అంతా రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ లక్షణాలు ఉంటాయి నీకు. ఇంకా అప్పుడెప్పుడో జరిగింది కదా పాస్టర్ గారు, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక చిన్నది, రష్యా ప్రాంతంలో కొన్ని దేశాల్లో బైబుల్ దేవుడు అంటే గిట్టని దేశాలు ఉన్నాయి, దాన్ని బ్యాన్ చేసిన దేశాలు ఉన్నాయి. అలాంటి దేశాల్లో ఒక చిన్నది దేవుని మాటలు నమ్ముకుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. బాగా ఎర్రగా మన కొలిలో పెడితే ఆ ఇనుము ఎంత ఎర్రగొస్తుందో అంత ఎర్రగొచ్చిన ఆ పాత్ర మీద నిలబెట్టారు.
కూర్చోబెట్టారు. ఒళ్ళంతా కాలిపోతుంది. యేసయ్య నీ దేవుడు కాదని చెప్పు అంటే, ఆహా నాకు యేసయ్యే నా రక్షకుడు, నా దేవుడు అంట. క్రీస్తుని నమ్మి అనుచరులు అలాగనే ఇతరులను కూడా పిలిపించారు. రహస్యంగా ఉన్నారని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ కళ్ళెదుట ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ అమ్మాయి చావు తర్వాత ఆ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆమెను హల్లెలూయా. చంపినా సరే నేను మాత్రం నా దేవుణ్ణి వదిలిపెట్టను. నా దేవుడు యేసయ్య, ఆయన నా రక్షకుడని చెబుతాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ని వేడి నూనెలో దించారు, మంటలో పెట్టారు, రకరకాల చిత్రహింసలు పెట్టారు. అయినా వినలా. వీడెట్టు చచ్చేటట్టు లేడని చెప్పని పద్మాస్ దీవిలో ఎవరూ లేని ఆ కటిక బిళంలో పడేశారు. కానీ నా ప్రభు ప్రకటన గ్రంథం యొక్క దర్శనాన్ని చూపించి, ప్రకటన గ్రంథం పుస్తకం అంతా దానియేలుకు చెప్పిన సంగతి అంతా ఈయనకి చెప్పి మళ్ళీ రాయించి, మరి ఎప్పుడది ఆదివారం నాడు ఆరాధనకు కూర్చున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. బాధపడ్డు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అమ్మో వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, నేను ఒంటరినే కదా, నాకు దిక్కేవుడు అన్న సంగతి ఉండదు. నా ప్రభు ఉన్నాడు, నా సృష్టికర్త నాకు భర్త ఉన్నాడు, ఆయన నేను సంతోష పెట్టాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు సహచరిగా ఇవ్వబడిన నా భార్య నన్ను సంతోషపెట్టింది. నా భార్యకైనా, నాకైనా, నా బిడ్డలకైనా, కోడలకైనా, అల్లుళ్ళకైనా, మనో సంతానానికైనా, యావత్ నా సంతతి యావత్ మొత్తానికి, వంశానికైనా, వంశంలో ఉన్న వాళ్ళందరికైనా సృష్టికర్త అయిన భర్త, యజ్ఞం ప్రజాపతి అయిన యేసు ప్రభువారు మాత్రమే. ఆయన నేను సంతోష పెట్టాలా. వాళ్ళు కొంతకాలం ఉన్నారు, కాలం చెల్లిపోయింది. నేను కూడా ఒకరోజు ఆడికి వెళ్ళాల్సిందే. దావీదు చెప్పినాడు చెప్పగలుగుతాను. నేను వాడు పోయిన కాడికి నేను పోతాను తప్ప వాడు నా దగ్గరికి రాడు. అయిపోయింది, అన్నం పెట్టన్నాడు. అలా నిన్ను నువ్వు నిలదక్కుకొని నిగ్రహించుకొని ఇక్కడి నుంచి నా ప్రభుని నేను సంతోష పెట్టాలి, నా ప్రభు కొరకు నేను బ్రతకాలని చెప్పిన తపనతో రేగుతూ ఉంటావు, మండుతూ ఉంటావు. అలాంటి తీవ్రమైన తపన, ఆసక్తి కలిగి బ్రతుకుతూ ముందుకు భక్తి చేసుకుంటూ వెళ్తావు, సేవ చేసుకుంటూ వెళ్తావు. ఆమెన్ హల్లెలూయా. ఇంకొక వ్యక్తి కూడా ఉండు, రిచర్డ్ ఉమ్రెన్. ఇది కూడా రష్యా ప్రాంతంలోనే జరిగిన వ్యవహారం. బైబిల్ అంటే గిట్టదు, యేసయ్య అంటే గిట్టదు. విచిత్రం ఏందో తెలుసా, ఈయనకంటే ముందుగా ఆయన భార్య ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడింది. వాళ్ళ అసెంబ్లీలో యేసు ప్రభువును అనుసరించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చెయ్యొద్దన్నాడు. ఉన్నవాడికి ఇలా ఇంత తీవ్రమైన ట్రీట్మెంట్ ఉంటుంది, శ్రమ ఉంటుంది, శిక్ష ఉంటుంది, ఇది పరిస్థితి అన్నారు. అన్నీ అన్న తర్వాత భార్య అంటది, లేచి మా యేసయ్య చెప్పిన మాట నేను వింటానుగా, నువ్వు చెప్పిన మాట ఎన్నని చెప్పు అంటది. ఈయనంటాడు, ఏమే ఈ మాట చెబితే నా పరిస్థితి ఏందో, నేను నీకు దక్కుతానో లేదో తెలుసా అంటే, చచ్చిపోతావు తెలుసు నాకు. అది నువ్వు బ్రతికుండి నేను చెప్పిన ఈ మాట చెప్పకుండా నువ్వు బ్రతికుండి నాతో పాటు సహజీవనం చేస్తున్నా, నువ్వు చచ్చిపోయావని బ్రతుకుతా నేను. నువ్వు చచ్చిపోయావన్న దృష్టితోనే నిన్ను చూస్తాను, నీకు విలువేను నేను. నా యేసయ్య మాటే నేను వింటాను అని నువ్వు లేచి రోషంగా చెప్పు. నా భర్త నా యేసయ్య మాట వింటానని చెప్పి శ్రమలు పడుతున్నాడు అని గర్వంగా కన్నీళ్లు విడిచి మరి ప్రతి చోట సాక్ష్యం ఇస్తా. నా భర్త గురించి నేను గర్వంగా చెప్పుకుంటా. నేను చెప్పిన మాట చెప్పకుండా నా పక్కనే కూర్చున్నట్లయితే నువ్వు నాతో ఉన్న చచ్చిన వాడి కింద లెక్కే అంది. చాలా ప్రయత్నం చేశాడు అర్థం చేసుకునేలా చెప్పటానికి, వినలా. లేచాడు, చేయెత్తాడు. ఏందన్నారు వాళ్ళు, నువ్వు చెప్పిన మాట మేము, మా యేసయ్య చెప్పిన మాట ఏంటాను, అన్నీ గుర్తుండి అర్థమే చెబుతున్నావు ఈ మాటను. అవును, అన్నిటికీ సిద్ధమే చెబుతున్నాను. తీసుకుపోయారు. కాళ్ళు చేతులు రెండు కలగలిపి కట్టి మధ్యలో కర్ర దూరుస్తారంటే చచ్చిపోయిన కుక్కని రెండు కాళ్ళు అటు ఇటు కట్టి మధ్యలో కర్ర వేసి పట్టకపోతుండ్రు. ఆ టైపులో ఏలాడు కట్టి అరికాళ్ళ మీద కోటింగ్, కటిక చీకటి, ఇంత రొట్టె మొక్కిస్తారు,
చలి కాబట్టి కాస్త వైన్ ఇస్తారు బాడీలో వేడి ఉండటానికి. సంఖ్యలు ఉంటాయి. ఆదివారం ఆరాధన వాళ్ళు ఇచ్చిన రొట్టె ఆ వైనే, ద్రాక్ష రసం రొట్టె. మరి వాక్యం ఎట్టని చెప్పని ఆయన ఒక సమయంలో హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో వాకింగ్ చేయడానికి అక్కడికి వస్తే బిల్లీ గ్రాహం గారు వాళ్ళు బెయిల్ ఇప్పించి ఆయన బయటికి తెచ్చారు. ఎడ్వర్డ్ విలియం అనే దైవజనుడు ఇప్పుడు సేవ చేస్తా ఉండే, అప్పుడు యవనస్తుల మధ్య ఆయన రిచర్డ్ ఉమ్రాన్ అనే దంపతులు వచ్చారు వాక్యం అందిస్తుంటే అడిగాడంట, మీకు అప్పుడు వాక్యం ఎట్ట దొరికింది అని. అక్కడ ఐసు గడ్డగట్టిపోద్ది నీళ్ళన్నీ. వాళ్ళ అధికారులు బాత్రూమ్ కూర్చుంటే ఈ బైబుల్లో పేపర్లు తీసి క్లీన్ చేసుకునేవాళ్ళంట. కడుక్కోవటం లేదు ఇతర కంట్రీస్లో. క్లీన్ చేసుకుంటే ఈయన వంతు వచ్చిందంట అది ఎత్తి పడేయటానికి. నీళ్ళు ఎవరట. వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటే దాన్ని ఈయన చేతులతో తీసేసి గుడ్డలకు తుడుచుకోవాలి. టిష్యూ పేపర్గా బాత్రూమ్ కూర్చున్న తర్వాత మనం కడుక్కుంటాం, వాళ్ళు తుడుచుకుంటారు. ఆ టిష్యూ పేపర్గా బైబిల్ పుస్తకంలో పేపర్ చించి తుడుచుకొని పక్కన పడేస్తే దాని మీద ఉన్న లెట్రిన్ శుభ్రంగా అక్షరాలు పోకుండా ఐస్ తడి చేసుకొని తుడుచుకొని చుట్ట చుట్టి నోట్లో పెట్టుకొని మనం చేస్తాం ఆ పని. నోట్లో పెట్టుకొని అంత అయిపోయిందంటే వాళ్ళు చెక్ చేసుకుంటే ఏమీ లేదని చూపించుకొని ఆ దొరికిన చిన్న ముక్క ఆ పేపర్ల అక్షరాలు చదువుకొని బలపడేవాళ్ళంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ వాక్యం చదవమంటే ప్రార్థన చేయమంటే అబ్బే వాళ్ళు అంత కష్టాల్లో ఉండి కారణం ఏందో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరంగా వాళ్ళు కట్టబడ్డారు కాబట్టి నా ప్రభు కోసం రోషంగా నిలబడ్డారు. నీకు నాకు ప్రోత్సాహక కారకులుగా మారారు. ఆమేన్, హల్లెలూయా. హెడ్సన్ టైలర్, డేవిడ్ బ్రైనార్డ్, విలియం కేరీ వీళ్ళంతా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడ్డాడు కాబట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకుందులు, ఎన్ని నష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా. ఆ మధ్యకాలంలో ఒక ఆయన్ని ఫ్యామిలీతో సహా భర్త పిల్లలు మొత్తాన్ని కార్లు ఇచ్చి చంపారు. ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే భార్య అంటుంది, నా భర్తను చంపిన వాళ్ళు నేను క్షమిస్తున్నాను అని. మొన్న ఈ మధ్య ఒక యవనస్తుడు 35 ఉంటాయేమో, కొత్తగా పెళ్ళైంది, 2 పిల్లలు పశువులు. అమెరికన్స్ మొత్తాన్ని అటు దేవుని మార్గంలోనూ చైతన్యవంతులుగా చేస్తుంటే ఒకడు కిరాయంతకుడు షూట్ చేసి చంపేశాడు. నా భర్తను నేను క్షమిస్తున్నాను అంటుంది ఆమె. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడితే ఇలాంటి ఆవేదనలు, గుండె కోతలను కూడా అమృతంగా మార్చుకొని ఆ గాయాలని పాటలుగాను అనుభవ సాక్ష్యాలుగాను అందిస్తూ అనేకులను ప్రోత్సహిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన మందిరం కట్టబట్టం అంటే. అర్థమైందా? ఇక సజీవరాళ్ళ లెక్కలోకి వద్దాం. కొంచెం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకోవాలి ఈ మాట, బైబిల్ మొత్తాన్ని కూడా. ప్రకటన గ్రంథం కూడా ఉన్నట్టు చదివితే అర్థం కాదు, వెనక ముందుది ఉంది. ఆ కారణాన్ని బట్టే కొంతమంది శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుద్దని చెబుతారు. కాదు, శ్రమలలో సంఘం శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. ఆ తర్వాతనే అపవాది పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు అన్నాడు. భూమి మీద పరిశుద్ధులు లేకపోతే ఇక వాడు ఎవరితో యుద్ధం చేస్తాడు? వాడు యుద్ధం చేసుకుంటాడా? కాదు. ముందు సంఘము శ్రమలు ఎదుర్కోవాలి. ఆ శ్రమంలోనే అపవాది పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, వాడి ఓడిపోతాడు. ఆ తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకుంటేనే అర్థమైంది. అయితే ఇప్పుడు మనం తీసుకుంది కూడా అదే. మొదటిగా యాజకులు, బలులు, తర్వాత ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడటం. ఇప్పుడు సజీవరాళ్ళు ఎక్కడుంటాయి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఎక్కువ సమయం నేను తీసుకోను, దయచేసి నా మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు కృపను బట్టి బతిమలాడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటయ్యా మాట అంటే, నూతన యెరూషలేము అనే పట్టణం పెండ్లి కుమార్తెగా దిగివస్తూ ఉంది. పెండ్లి కుమార్తెగా దిగివస్తూ ఉంది. ఎవరు ఆమె అంటే వధువైన సంఘమే. పట్టణం అంటే పట్టణంలో ఏముంటాయి? మనుషులే ఉంటారు. ఆ పట్టణంలో మనుషులు ఉంటే సరిపోద్దా? గృహాలు కూడా ఉండాలి. ఆ పట్టణానికి చుట్టూ ప్రాకారం ఉండాలి, పునాదులు ఉండాలి, ద్వారాలు ఉండాలి, అడ్డగడియలు ఉండాలి,
వెలుతురు ఉండాలి. ఈ సెక్షన్ అంతా వివరించుకుంటా పోతే ఒక వారం పట్టొచ్చు నాకు తెలిసి, ప్రభు కృపను బట్టి. అయితే అంత దూరం పోవట్లేదు. కానీ ఈ పట్టణానికి కావలసిన అమర్చి కట్టడానికి అవసరమైనవే సజీవ రాళ్ళు. ఆమెన్, హల్లెలూయా. సజీవ రాళ్ళు అంటే అన్ని కోణాల్లో బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు. సజీవం అంటే జీవించేటువంటి వ్యక్తులు. జీవించేటంటే లేఖనంలో ఒక మాట ఉంది, యోహాను సువార్త 5వ అధ్యాయం మట్టుకుంటా, 5:15. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు నాతో అంటు కట్టబడితేనే. యేసు ప్రభు వారి రక్తంలో కడగబడ్డాం, ఆ తర్వాత ఆయనతో అంటు కట్టబడ్డాం. ఆయన యొక్క జీవం మనలోకి రావాలంటే పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకున్నప్పుడే నేను జీవాహారాన్ని అయి ఉన్నాను, జీవమునై ఉన్నాను, జీవ జలాన్ని అయి ఉన్నాను అన్నాడు ఆయన. ఆ పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకోవటం వల్ల జీవాహారం నీకు దొరుకుద్ది, జీవ జలము దొరుకుద్ది, జీవము దొరుకుద్ది. ఒక కొమ్మ ఇంకొక కొమ్మకు అంటు కట్టబడాలంటే ఆ కొమ్మలో ఉన్న జలము, ఆ నీరు, ఆ కొమ్మలో ఉన్న బలము అంటే ఆహారం, ఆ కొమ్మలో ఉన్న జీవం అంటే ప్రాణం, యువతల దానికి అంటు పెట్టి కట్టే దాంట్లోకి వస్తుంది. దాని అర్థం అదే, నాతో అంటు కట్టబడి ఉన్నారు, మీరు తీగలై ఉన్నారు. ఈ తీగల్లోకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? నేనే జీవమై ఉన్నాను అన్నాడు ప్రభు. నేనే మార్గమును, సత్యమును, జీవమని అన్నాను. మరి ఆ జీవమైన యేసు ప్రభు వారు నీలో బ్రతికుంటే, ఆయన పోలికలు నీలోకి క్షుణ్ణంగా వచ్చి ఉంటే, నువ్వెవరు? సజీవమైన రాయివి. ఆమెన్, హల్లెలూయా. అన్ని కోణాల్లో ఆత్మఫలంలోని సకల లక్షణాలు, కృపావరాలు, అలాగనే ప్రభు యొక్క సంపూర్ణమైన పోలిక ఇవన్నీ వచ్చిన వ్యక్తే జీవపు రాయి, సజీవమైన రాయి. అలాగ మీరు రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా మీరు సిద్ధపరచబడి, ఎక్కడికి ఇవి? నూతన యెరూషలేం పట్టణంలో ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఇటుకలాగా, సజీవమైన ఇటుక రాయిలాగా అట్లా పేర్చబడితే అదే నూతన యెరూషలేం పట్టణం. ఆ పట్టణమే పెండ్లి కుమార్తె, ఆ పట్టణమే వధువైన సంఘం. ఆమెన్, హల్లెలూయా. ఇందుకు మీరు పిలువబడ్డారు, కట్టబడుచున్నారు అన్న. ఎలా? 119వ కీర్తన 18వ కీర్తనలో ఒక మాట ఉంది. ఇక్కడ కింద 6వ వచనంలో చూపించబడే ఆ మాట, తృణీకరింపబడిన రాయి, అదే నా మాట ఉంది. 118వ కీర్తన 8వ వచనమో ఏదో ఉందో అక్కడ చూడండి. 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు చలరాయి, ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యం. ఆ రాయి మీదకు నువ్వు రావాలా. ఆ రాయి మీదకు వచ్చినప్పుడే ఆత్మ సంబంధమైన బలులు. దాన్ని అంటది పత్రికలో మాట, పిలుపు పత్రికలు అట్టుకుంటా, క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రభు యేసయ్య అన్నాడుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోన మాట ఉంది, 7వ అధ్యాయంలోన, నా ఈ మాటలు విని దాన్ని బట్టి ఇల్లు కట్టువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. హెబ్రీ 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు 3 వచనాలు చెప్పబడ్డట్టుగా సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన హితబోధలు పెంపారబడుతున్న వారికే సజీవమైన రాళ్ళ యొక్క లక్షణాలు వస్తాయి. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడతారు. దేవునికి అనుకూలమైన బలులు అర్పించేటువంటి యాజకులుగా చేయబడతారు. వీళ్ళంతా ఆ రాయి మీదకు వస్తారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? సజీవమైన రాళ్ళు అంటే, ఆత్మ సంబంధమైన బలులంటే నువ్వు నేను అలా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందామండి, ప్రార్థన చేద్దామండి. నా ప్రభువా, నువ్వు ఆశించినట్టుగా యాజకత్వం నేను చేయాలి. అలాగనే ఆత్మ సంబంధమైన మందిరంగా నేను కట్టబడాలి.
నూతన యెరూషలేం పట్టణం అని ఆ వధువైన ఆ పట్టణంలో నేను కూడా ఒక సజీవ రాయిగా, జీవం కలిగిన రాయిగా నేను పేర్చబడాలయ్యా. అట్టి కృప నాకు ఇవ్వయా. అలాగ భక్తి సాధన చేసి ధన్యుడిగా ఉండటానికి కృపనివ్వయా అంటూ ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. అట్టి కృప మన ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన కృపను బట్టి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, విన్న మాటలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ మాటలు నా హృదయంలో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయి. దేవా 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 సహాయం చేయండి. ఈరోజు ఎన్నో సంగతులు మాకు నేర్పారయ్యా, ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారయ్యా. శ్రేష్టమైన విశిష్టమైనటువంటి సంగతులు మాకు అందించారు. ఆత్మ సంబంధమైన మందిరాలంటే ఏందో అర్థం కాక ఈనాళ్ళ వరకు అయ్యా మా దైవజనుడు కూడా చెప్పలేదు. అది అర్థం కాకే ఏంటో అనుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు స్పష్టంగా మాకు అర్థమైంది. సజీవ రాళ్ళు అంటే ఏంటంటే ఆ రాళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే అది ఎక్కడ అమర్చబడుతుంది అన్నది కూడా వివరంగా చెప్పావు ప్రభువా. అయ్యా యాజకుడు అన్నది ఏం చేయాలి, యాజకుడు బాధ్యత ఏంటి, ఎలాంటి ప్రేమతో ప్రార్థన చేయాలో అన్ని విషయాలు అయ్యా నీకు ఇష్టమైన బలులేంటో కొన్ని సంగతులు చెప్పావు ప్రభువా. ఈ మాటలన్నీ మేము ఆకలింపు చేసుకుంటున్నాం, మా హృదయాలు పదిలపరుచుకుంటున్నాం ప్రభువా. ఇంకా అనేక సంగతులు ఉంటే మాకు బోధించండి, బలపరచండి అయ్యా. అట్టి కృప అయా సజీవ రాళ్ళగా నూతన యెరూషలేం పట్టణంలో అయా పట్టణ కట్టుబడికి నా వంతుగా నేను ఒక సజీవ రాయిగా నేను అమర్చబడాలి ప్రభువా. అది కూడా ఉన్నత స్థితిలో, ఉన్నత స్థాయిలో నేను అమర్చబడాలి. ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. విన్న మాటలను బట్టి నీకు వందనాలు. మా హృదయాలు పదిలపరచు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు. దుష్టుడి మాటలు దొంగిలించుకొని పోక నీ రక్తంతో మా హృదయాలను పదిలపరచి ముద్ర వేయండి. నీతో అంటుకట్టి నీలో ఉన్న జీవాన్ని, జీవ ఆహారాన్ని, జీవ జలాన్ని ప్రవహింపచేసి ఫలభరితంగా మార్చు. నీ పోలికగా మా అంతరంగం మమ్మల్ని మార్చి ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీ చేత బడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి నువ్వు అనుకున్న ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగు చేయండి. ఇటు కృపతో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి దయచేయండి. మా వంతుగా మా ద్వారా నువ్వు సంపాదించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి ఆత్మను సంపాదించండి. ప్రయోజకరమైన పాత్రలుగా చేసి నువ్వు అనుకున్న పని భూమి మీద వాళ్ళ ద్వారా సమర్థవంతంగా శిష్యులైన సేవక గణంగా మమ్మల్ని సిద్ధపరచండి. అలాగ వారిని మమ్మల్ని సిద్ధపరిచి నీ పని జరిగించుకోమని బయటలాడుతుంది. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెబుతున్నాను. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావాన్ని, మహాపునరుద్ధాన శక్తిని మరి సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణ బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టేవి యేసయ్యా జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించండి అయ్యా. మా పరిస్థితి ఏదైనా అలా రీతులు గడిగిన వాళ్ళను మా సంగతి దైవజనుడు ప్రార్థించాము. దైవజనుడితో మా సంగతి తెలియపరచమని ప్రతి ఒక్కరు అవసరం తీస్తున్నాం, తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం అన్ని విధాల గతంలో ఇప్పుడైనా ఉపవసించి అన్ని విధాలుగా ప్రార్థన చేస్తున్న బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకొని ఈ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దేవునికరంగా జరిగించు. వాతావరణం అనుకూలపరచు. పుస్తక రచనలు మీరు చూడండి, కావాల్సిన ధనం మాకు సాగించు. పాటల రచనలు మీరు చూడండి, నీ చిత్త ప్రకారం రికార్డింగ్ చేయబడి, న్యూ ఇయర్ సాంగ్ కూడా రికార్డింగ్ చేయబడి నీ ప్రజల ముందుకు తేవడం సహాయించు. నవంబర్ మాసంలో జరిగే 3 రోజుల కోటాలు ఆశీర్వాదకరంగా జరిగింది. భార్య విషయంలో తేవా నువ్వు చెప్పిన సంగతులు నెరవేర్చున్నాయా. ఇదిగో నీకైతే జీవ కిరీటం, నీ భార్యకైతే మహిమ కిరీటం అని చెప్పాను. ఇలా పరిచయం పిల్లలు ఇలా కుటుంబం పట్ల నిత్య నిబంధన ఇది అని నీ వాళ్ళు ఇలా సేవ చేస్తారని చెప్పావు ప్రభు. నీ చిత్త ప్రకారం అది నెరవేర్చావు.
దేవా దేవా నీ ఆత్మకార్యములే జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని, నిన్ను సంతోషపెట్టి మహిమపరచడానికి కృపను దయచేయమని. భార్య తన భర్తను సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సృష్టికర్తమైన నీవు మాకు భర్తమైన నిన్ను సంతోషపెట్టి మహిమపరచడానికి కృపను దయచేయమని సహాయం చేయండి. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ చేతులు మమ్మల్ని అప్పజెప్పుకొని 2 తిమోతి 1:12 అప్పజెప్పుకొని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా. ఇక ముందు ఏకీపించబోతున్నా, ఈ వీడియో ద్వారా విని ఏకీపించబోతున్నా, ఏకీపిస్తున్నా. అలాగే ప్రభువా, నీవు ఇచ్చిన పరిచర్యకు, పరిచర్య ప్రారంభించిన సంఘాలకు, సంఘ బిడ్డలు, సాధారణ సహకారులకు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న నీ బిడ్డలందరికీ, సోషల్ మీడియా వాక్యాలు విని బలపడుచున్న వారికి, సేవకులకు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకు, వెంబడించమని చెప్పిన వారందరికీ, సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలకు నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం కలిగిన సమస్తానికి తోడని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, ఎంత ప్రమాదకరం మాత్రమే ప్రయోగం, విగ్రహం, పోజులు ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగా. యుద్ధంలో యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాచుత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.